హాయ్ గాయ్స్, నిజా అనే చైనీస్ సినిమా యానిమేషన్ మూవీల్లో రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్ల పరంగా చూస్తే యానిమేషన్ సినిమాల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 17,500 కోట్లు రాబట్టి ఏ సినిమాకు అందనంత ఎత్తులో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా అంటే 2025లో రెండో భాగం కూడా రిలీజ్ అయింది. మొదటి భాగం చూడకుంటే సినిమా అర్థం కాదు. అందువల్ల మొదటి భాగం రెండో భాగాలను ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ లో ఒక వాయిస్ వినిపిస్తోంది. 1000 ఏళ్ల క్రితం దేవుళ్ళు కేయాస్ అనే మాంత్రిక ప్రాణిని క్రియేట్ చేశారు. ఈ ప్రపంచంలో సమానత్వాన్ని కాపాడడమే దాని పని. కానీ కాలక్రమేణా ఆ కేయాస్ ఆలోచించడం స్టార్ట్ చేసింది. సూర్య చంద్రుల నుంచి పవర్ లాక్కుంది. ఒకానొక సమయంలో తనను ఇంకా బలవంతునిగా చేసుకోవడానికి సూర్యుని మింగేయడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న స్వర్గాధిపతి ఇద్దరు శిష్యులను కేయాస్ ను అరెస్ట్ చేసి తీసుకురండి అని పంపించాడు. అందులో ఒకడు బండోడు, ఇంకొకడు బక్కోడు. ఈ బక్కోడే అసలైన విలన్. నీ పవర్స్ ఇచ్చి లొంగిపో అని ఇద్దరు అంటుంటే కేయాస్ పెద్ద రూపం ధరించి ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు బక్కోడు మెరుపు కొరడా తీసి కొడుతున్నాడు. శత్రువు యొక్క శక్తిని లాగే పవర్ ఈ కేయాస్ కు ఉంది. అందువల్ల కొరడాలోని మెరుపు పవర్ లాక్కుని అదే శక్తితో బక్కోడ్ని అటాక్ చేశాడు. ఇదే టైంలో బండోడు వచ్చి కేయాస్ యొక్క చేతులు పట్టుకున్నాడు. అతడు విజిల్ వేయగానే మాయా క్లాత్ వచ్చింది. దాంతో చేతులు కట్టేశాడు. కానీ కేయాస్ తన వీపు నుంచి ఇంకో 4 చేతులను తెచ్చాడు. అవి బండోడి ముఖంపై నాట్యం చేశాయి. ఇదంతా పైనుంచి చూసిన స్వర్గాధిపతి ఒక మంత్రపు పాత్రను పంపి కేయాస్ ను అరెస్ట్ చేశాడు. కేయాస్ యొక్క శక్తిని 2 ముత్యాల్లో పొందుపరిచాడు. ఆరెంజ్ కలర్ లో ఉన్నది చెడ్డ శక్తి, నీలం కలర్ లో ఉన్నది మంచి శక్తి. రే శిష్యులారా, చాలా డేంజర్ ఏదంటే ఈ ఆరెంజ్ కలర్ శక్తి. అది 3 సంవత్సరాల తర్వాత స్వర్గంలోని మెరుపు శక్తి వల్ల నాశనం అయ్యేలా దానికి శాపం ఇచ్చాను. ఇంకో ముఖ్యమైన విషయం వినండి. సెంటాంగ్ నగరానికి చెందిన లీచింగ్ మనకు సహాయంగా యుద్ధం చేసి చాలా మంది రాక్షసులను చంపాడు. ఆయనకు కృతజ్ఞతగా ఈ మంచి శక్తి ఉన్న ముత్యాన్ని తీసుకెళ్లి లీ యొక్క భార్య కడుపులో పెట్టండి. ఇప్పుడు ఆమె 3వసారి ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పాడు. ఆ ముత్యాలను ఒక తామర పెట్టెలో పెట్టి పక్కనే ఉన్న బక్కోడికి ఇస్తానని అనుకుంటే నేరుగా వెళ్లి బండోడికి ఇచ్చాడు. ఈ బండోడి కంటే బక్కోడు చాలా సీనియర్, కానీ తనకు ఇవ్వకుండా జూనియర్ కి ఇచ్చాడని స్వర్గం యొక్క రాజుపై బక్కోడికి కోపం వచ్చింది. పుట్టబోయే బిడ్డకు నిజా అనే పేరు పెట్టండి అని చెప్పి స్వర్గం యొక్క రాజు వెళ్లిపోయాడు. ఎగిరే పందిపై ఎక్కి బండోడు సెంటాంగ్ నగరానికి వెళ్ళాడు. సీన్ కట్ చేసి సెంటాంగ్ లో ఉన్న లియాంగ్ ను అతని భార్య ఇన్ ను చూపించారు. వారు దేవుణ్ణి మొక్కుతుంటే అక్కడకు బండోడు వచ్చాడు. యాక్చువల్ గా ఈ లీ ఇన్ దంపతులు దేవుళ్ళు కాకపోయినప్పటికీ దేవుళ్లకు ఉండే కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ బండోడు కూడా వారికి తెలుసు. అందువల్ల ఇక్కడకు రావడానికి కారణం ఏంటి అని అడిగారు. స్వర్గాధిపతి చెప్పిన విషయం చెప్పాడు. ఇదంతా దూరంగా ఉండి విలన్ అయిన ఆ బక్కోడు చూస్తున్నాడు. వశం చేసుకునే మంత్రపు కాగితాలను గాలిలోకి విసిరాడు. ఇంకోవైపు లేడీ ఇన్ కు ప్రసవ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు బండోడు ఆ తామర పెట్టెను ఓపెన్ చేశాడు. ఈ మంచి శక్తి ఉన్న ముత్యాన్ని తీసి అక్కడ ఉన్న ఒక రాయిలో అమర్చాలి. అప్పుడు అది పవర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి డైరెక్ట్ గా ఇన్ని యొక్క కడుపులో ఉన్న బిడ్డలోకి వెళ్తుంది. అప్పుడు అతడు కరెక్ట్ సమయం కోసం వేచి చూస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అయ్యో దేవుడా, ఏంటి సైలెంట్ గా కూర్చుని ఉన్నారు, ఇదిగోండి సురాపానం తీసుకోండి అని ఇచ్చాడు. రే, నాకు చాలా పెద్ద పని ఉందిరా, దీన్ని తీసుకువెళ్ళరా అని అంటుంటే, ఊరికే కూర్చుని ఏం చేస్తారండి, ఒక సిప్పు అలా వెయ్యండి అన్నాడు. ఇక అటు ఇటు చూసిన ఇతడు ఒక పెగ్గే కదా అనుకున్నాడు. కానీ చివరకు ఆ కుండనే లేపాడు. మత్తు ఎక్కువయ్యి అక్కడే మైకంలో పడ్డాడు. ఆ తర్వాత మద్యం తీసుకొచ్చాడే అతడు వెనక్కి వచ్చాడు. ఆ మంత్రపు తామర పెట్టెను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏదో ఒక పవర్ అతన్ని విసిరి కొట్టింది. ఇదంతా విలన్ చూసి కోప్పడుతున్నాడు. యాక్చువల్ గా ఇతడు విసిరిన ఆ మంత్రపు పేపర్లు ఈ వ్యక్తికి అంటుకున్నాయి. దాంతోనే విలన్ ఇతన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకోవైపు ఇన్ లోపల బాగా అరుస్తోంది. భయపడిపోయిన లీ ఇంతకీ ఈ బండోడు ఏం చేస్తున్నాడని వచ్చి చూశాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు వశం చేశాడే అతడు విలన్ యొక్క కంట్రోల్ నుంచి బయటకు వచ్చి ఈ బండోని లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతడు మెలకువలోకి రావట్లేదు. హలో, నువ్వు పక్కకు జరుగు, ఇతని సంగతి నేను చూసుకుంటా అని పొట్టపై లీ గుద్దుల మీద గుద్దాడు. చివరకు ఒక్క తన్ను తంతే అతడు తాగిన మందునంతా కక్కాడు. కొడుకు పుట్టబోతున్నాడు, నా భార్యను నువ్వే కాపాడాలి అని అతడు అన్నాడు. ఓ అవును కదా అని వెంటనే ఆ మంత్రపు తామరను
ను తెరవడానికి ప్రయత్నించాడు. అది పాస్వర్డ్ అడుగుతోంది. ఇతడు మందు బాగా కొట్టాడు కదా, ఆ పాస్వర్డ్ ను మర్చిపోయాడు. 4-5 సార్లు ట్రై చేశాడు. పాస్వర్డ్ తప్పని వచ్చింది. ఇక ఈసారి కూడా పాస్వర్డ్ తప్పగా వేశాడు అనుకోండి, అది ఇక తెరవనే తెరుచుకోదు. 10 సంవత్సరాల తర్వాతే దానికి మళ్ళీ పాస్వర్డ్ వేయగలరు. అప్పుడు అతడు ఏం ఆలోచించాడో ఏమో గాని సడన్ గా అతని చేతి ముద్రను పెట్టాడు. ఒకవేళ పాస్వర్డ్ తప్పైతే చేతి ముద్రతో అది ఓపెన్ అయ్యేలా ఉంది. అప్పుడు ఆ పెట్టె ఓపెన్ అయ్యింది. ఇంతసేపు మంచివాడిగా నటించిన ఆ వ్యక్తి శబ్దమే చేయకుండా ఆ మంత్రపు ముత్యాలను కొట్టేయాలని చూశాడు. ఆ లోపే తండ్రి వచ్చి అతన్ని పట్టుకున్నాడు. అప్పుడే ఈ బండోడు అతని శరీరంపై మ్యాజికల్ పేపర్ అతుక్కుని ఉండడం గమనించాడు. అది తీసిన తర్వాతే ఆ వ్యక్తి నార్మల్ అయిపోయాడు. శత్రువులు ఈ మంత్రపు ముత్యం కోసం ఇదంతా చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఒక ముసలిదొచ్చి ఆ 2 ముత్యాలను పట్టుకుంది. ఆ చెడ్డ శక్తి ఉంటుంది, ఆ ముత్యాన్ని తీసి ఆ మంత్రపు మిషన్ పై పెట్టింది. యాక్చువల్ గా ఈ లీ యొక్క ఫ్యామిలీకి ఇవ్వాల్సింది మంచి శక్తి, కానీ ఇప్పుడు పెట్టింది అక్కడ చెడ్డ శక్తి. ఈ శక్తి నా కొడుకు దగ్గరికి వెళ్ళకూడదని వెంటనే ఆ మిషన్ ను తండ్రి పగలగొట్టాడు. కానీ ఆ రాయి పగిలినప్పటికీ ఆ శక్తికి మాత్రం ఏమీ కాలేదు. అది ఎగురుకుంటా వెళ్లి ఇన్ను యొక్క కడుపులో ఉన్న పాప యొక్క శరీరంలోకి వెళ్ళింది. మరుక్షణమే ఇన్ను యొక్క ఇల్లంతా పేలిపోయింది. ఇంకో వైపు ఆ ముసల్ది మంచి శక్తి ఉన్న ఆ ముత్యాన్ని తీసుకెళ్లి విలన్ కి ఇచ్చింది. ఇన్కు ప్రసవం చేసిన లేడీ బిడ్డను చేతుల్లో పట్టుకుని బయటకు వచ్చింది. అయ్యో బిడ్డ కనిపించట్లేదు, దానికి బదులుగా ఒక గుడ్డు మాత్రమే ఉంది అని చూపించింది. ఆ గుడ్డును చూసి ఇదేంట్రా అని బండోడు ఆ లీ భయపడిపోతున్నారు. సడన్ గా ఆ గుడ్డులోంచి 2 కళ్ళు బయటకు వచ్చాయి. ఆ తర్వాత నోరు, జుట్టు అని మనిషి రూపం వస్తోంది. ఇక గుడ్డు లాంటి రూపం భూమిపై దొర్లుతుంటే మంటలు వెలువడుతున్నాయి. చుట్టూ ఉన్న జనాన్ని బంతాట ఆడుకుంటోంది. కాసేపయ్యాక కాళ్ళు చేతులు కూడా వచ్చాయి. సాధారణంగా పిల్లలు చాలా హ్యాపీగా ఎలాంటి హద్దులు లేకుండా ఆడుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు అతడు కూడా నిప్పు శక్తి ఉందని తెలిసి తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతని పేరు నిజా. చుట్టూ ఉన్న జనానికి ఎలాంటి ఆపద కలగకుండా ఆ తండ్రి ఆ మంటలను ఆర్పుతున్నాడు. అప్పుడు ఈ బండోడు ఏం చేశాడంటే తనతో పాటు ఒక బంగారు కడియం తీసుకొచ్చాడు. దాన్ని విసిరి ఆ బిడ్డను లాక్ చేశాడు. ఆ కడాన్ని ఆ బాలుని యొక్క మెడలో తగిలించాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఆ శిశువు కింద పడిపోయింది. ఇదే కరెక్ట్ సమయం. ఆ శిశువును అంతం చేసి చెడ్డ శక్తి ఉన్న ముత్యాన్ని బయటకు తీస్తా అని బండోడు అంటున్నాడు. అప్పుడు లీ వచ్చి వద్దు అలా చేయొద్దు అని ఆపాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ బిడ్డను నువ్వు కాపాడినప్పటికీ 3 సంవత్సరాల తర్వాత స్వర్గాధిపతి అయిన మా మహారాజు ఇచ్చిన శాపం ప్రకారం మెరుపు శక్తి వల్ల ఇతడు చంపబడతాడు. ఇతని శరీరంలోని డీమన్ పవర్ అప్పుడు నాశనం అవుతుంది. అందువల్ల పక్కకుండవయ్యా అని దాడి చేయబోయాడు. అప్పుడు సడన్ గా లోపలకు వచ్చిన నిజా యొక్క తల్లి నా కొడుకును వదిలిపెట్టండి అని ప్రాధేయపడింది. ఆమె బతిమిలాడడంతో అయ్యో పాపం అని వదిలేశాడు. వెంటనే నిజా కోపంలో ఉన్న అతడు వాళ్ళ అమ్మ యొక్క చేతిని కొరికాడు. ఆ బాధను కూడా ఆమె భరిస్తూ బంగారం ఏమీ భయం లేదు, అమ్మ నీతోనే ఉంది అని ప్రేమగా మాట్లాడుతోంది. ఆ ప్రేమకు అతడు లొంగిపోయి సైలెంట్ అయిపోయాడు. బండోడు లోపలకు వచ్చి స్వర్గాధిపతి ఇచ్చిన శాపం గురించి చెప్తున్నాడు. అదంతా విని తల్లి మైకంలో పడింది. ఆ తర్వాత లేచి ఏమంటుందంటే 3 ఏళ్లు మాత్రమే నా కొడుకు ప్రాణాలతో ఉంటాడా? నిజమా అంటుంటే అవునన్నాడు. ఇదిగో చూడండి, మీకు ఇవ్వాల్సిన మంచి శక్తిని ఎవరో ఒకరు దొంగిలించారు. దానికి బదులుగా డీమన్ పవర్ ను మీ కొడుకు యొక్క శరీరంలో పెట్టారు. ఇదంతా బండోడు చెప్పిన తర్వాత అయినా కూడా ఇప్పుడు తమ కొడుకును కోల్పోవడం మాకు ఇష్టం లేదని ఆ దంపతులు చెప్పారు. ఈ నిజా ఈ లీ దంపతులకు పుట్టిన 3వ బిడ్డ. మొదటి బిడ్డ పేరు జింజా, ఇంకొక అతడి పేరు మూజా. లీ ఇన్ దంపతుల లాగే వాళ్ళిద్దరూ చాలా విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దేవుని కింద సోల్జర్ల లాగా పనిచేస్తున్నారు. కానీ ఈ సినిమా తీసింది నిజా కోసం మాత్రమే. అందువల్ల నిజా గురించి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే విలన్ సముద్రపు కిందికి వెళ్ళాడు. చాలా లోతుకు వెళ్తే అక్కడ డ్రాగన్ రాజును కట్టి పెట్టారు. యాక్చువల్ గా ఇతను ఒక్కడే కాదు, ఇతనికి ఉన్న చాలా మంది ఇక్కడే ఉన్నారు. మరి ఏదైనా తప్పు చేసి ఇక్కడికి వచ్చారా అంటే అది కానే కాదు. దేవుళ్లకు సపోర్ట్ గా ఈ డ్రాగన్లు కొన్ని ఏళ్ల క్రితం నుంచేని రాక్షసులను ఎదిరించి పోరాడుతున్నాయి. మరి ఎదిరించిన రాక్షసులను బంధించాలి కదా, వాళ్ళ కోసం ఒక ప్లేస్ ను వెతికారు. అప్పుడు సముద్రం కింద ఉన్న ఈ గుహను చూస్ చేసుకున్నారు. ఎప్పుడు ఆ రాక్షసులు బయటకు రాకూడదని చెప్పి ఈ డ్రాగన్స్ ను కాపలాగా పెట్టారు. దాదాపు 1000 ఏళ్లుగా ఈ డ్రాగన్
డ్రాగన్స్ బయటకు వెళ్లకుండా ఇక్కడ చిక్కుకుపోయాయి. తనలాగే తన వారసులు కూడా ఇక్కడే ఇరుక్కుపోకూడదని ఈ డ్రాగన్ ఏం చేశాడంటే ఈ విలన్ తో ఈ డ్రాగన్ రాజు ఒక ప్లాన్ వేశాడు. నేను చెప్పినట్టు ఆ మంచి శక్తులున్న ముత్యాన్ని తీసుకొచ్చావా అంటే ఇదిగో అని ఇచ్చాడు. అయితే దాన్ని నా కొడుకు ఇవ్వాలి అన్నాడు. ఆ డ్రాగన్ నోట్లోంచి ఒక గుడ్డు బయటకు వచ్చింది. ఆ గుడ్డు ఈ ముత్యం రెండు కలిసిపోయి ఒక పవర్ ఏర్పడింది. ఆ పవర్ నుంచి బిడ్డ ఏర్పడింది. సీన్ కట్ చేస్తే లీ ఆ బండోని తీసుకుని స్వర్గానికి వెళ్తున్నాడు. నా బిడ్డను కాపాడండి అని సాయం అడగడానికి వచ్చాడు. ఆకాశంలో ఒక మేఘంపై ఒకే ఒక డోర్ ఉంది. ఇది మాత్రమే రాజు దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. కానీ ఎంత అరిచినా కూడా తలుపులు తెరుచుకోలేదు. అప్పుడు సడన్ గా ఒక మేఘనాథ్ అక్కడికి వచ్చాడు. ఏ పార్ట్నర్ బండోడా, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. ఇతడు సెంటాంగ్ యొక్క రాజు. ఇతడు తన కొడుకును కాపాడమని రాజును అడగడానికి వచ్చాడు అని చెప్పాడు. అయ్యయ్యో, మన మహారాజు ఇప్పుడు టూర్ కోసం బయటకు వెళ్ళాడే, తిరిగి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సరే, ఇంతకీ ఏ విషయంగా వచ్చారో అది చెప్పండి అని అడిగాడు. నా కొడుక్కి స్వర్గం యొక్క మెరుపు వల్ల ప్రాణాపాయం ఉంది, అందులోంచి కాపాడమని అడగడానికే నేను ఇక్కడికి వచ్చా అని లీ చెప్పాడు. ఏంటి, అసలు విషయం నీకు తెలియదా? ఈ శాపం నుంచేని ఎవరూ కాపాడలేరు, నువ్వు వచ్చి కూడా వేస్ట్ అని అంటుంటే లీ యొక్క గుండె పగిలిపోయినంత పనైంది. బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంకోవైపు నిజాకు 1 సంవత్సరం అయింది. ఇతడు బయటకు వెళ్లి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ అంతఃపురం చుట్టూ ఒక మంత్రపు వలయం గీశారు. ఆ కోపంలో ఉన్న ఇతడు ఇక్కడ ఉన్న ఇళ్లను ధ్వంసం చేశాడు. నాకు బోర్ కొడుతోంది, ఇక్కడ కూర్చుని బయట ప్రపంచాన్ని ఎంతసేపని చూడాలి? మా అమ్మా నాన్నకు నాపై ప్రేమే లేనట్లుంది. ఈ గ్రామ ప్రజలంతా నన్ను రాక్షసుడు అని అంటున్నారు. ఇలా ఇతడు అనుకుంటున్న క్రమంలో సడన్ గా అక్కడికి ఇన్నొచ్చింది. రే బంగారం, ఏం చేస్తున్నావురా అని అడిగితే ఆ ఇంకేం చేస్తాను, ఎప్పుడు చేసేదే చేస్తున్నా అన్నాడు. ఇదిగో చూడరా, మేము దేవుళ్లకు సాయంగా చాలా యుద్ధాలు చేయాల్సి వస్తోంది, అందువల్లే నీతో మేము ఉండలేకపోతున్నాము, ఏమీ అనుకోకు అని అన్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఇక అమ్మా నాన్నలు లేరని తెలుసుకున్న తర్వాత ఇతడు ఆ మంత్రపు వలయాన్ని దాటుకుంటూ వచ్చాడు. అతడు నగరంలోకి రాగానే అతన్ని చూసి ఒక్కొక్కరు పారిపోతున్నారు. అతని కంట్లో పడకూడదని ఎక్కడ సందు దొరికితే అక్కడ దాచుకుంటున్నారు. మరి ఇతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారంటే ఆ లెవెల్లో అతడు వాళ్ళను క్రూరంగా హింసిస్తుంటాడు. ఇక అతడు తన చిలిపి పనులను స్టార్ట్ చేయగానే ఒక్కొక్కరు భయపడి పారిపోతున్నారు. ప్రాణాలకు భయపడి నీటిలో దాక్కున్నా కూడా అక్కడికి వెళ్లి మరి వీళ్ళను భయపెడుతుంటాడు. ఈ నగరానికి చెందిన పిల్లలు కొంతమంది అడవిలోకి వెళ్లారు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఈ నింజా యొక్క గోలను తట్టుకోలేకపోతున్నాం, మనం ఎలాగైనా వాణ్ణి పట్టుకుని మస్తుగా కొట్టాలి అనుకుంటున్నారు. ఏంటయ్యా కామెడీ చేస్తున్నావు, మనం వాణ్ణెలా కొట్టగలం అని మిగతా వాళ్ళు అంటున్నారు. అప్పుడు పంది ముఖం మాస్క్ వేసుకున్న ఒక అతడు వచ్చి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నిజాను ప్లాన్ ప్రకారం బ్రిడ్జి దగ్గరికి తీసుకొద్దాం. అతడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఒక కర్రను లాగామనుకో డమాలన కింద పడతాడు. రెండో ట్రాప్ లో మనం చాలా ఆయుధాలు పెడతాం, అవన్నీ అతనిపై పడతాయి. ఒకవేళ అక్కడ తప్పించుకున్నా కూడా మూడో ట్రాప్ లో ఒక పెద్ద రాయిని జారుకుంటూ వచ్చేలా చేద్దాం. ఇక ఇక్కడ కూడా తప్పించుకున్నాడు అనుకో, 4వ ట్రాప్ ఉంటుంది. మనం సెట్ చేసిన విషపు పాము అతన్ని కరవడానికి వస్తుంది. అప్పుడు అతడు భయపడుతూ పారిపోతాడు. అనుకోకుండా తేనెటీగలను కదుపుతాడు. దాన్ని చూసి భయపడిపోయి పక్కనే ఉన్న బురద గుంటలో దూకుతాడు. అందువల్ల ఈ శిక్ష అతడికి చాలా అనుకుంటా అన్నాడు. అప్పుడు వాళ్ళంతా రేయ్ నీ ఐడియా సూపర్ గా ఉందిరా అన్నారు. సరే రండి, ఆ బురద గుంటలో అందరం మూత్రం పోద్దామని మూత్రం పోశారు. అప్పుడు సందేహంతో సరే ప్లాన్ అంతా ఓకే, కానీ నిజాను ఇక్కడికి ఎలా తీసుకువచ్చేది అని లీడర్ అడిగాడు. అదంతా ఈజీ, అతన్ని భయపెడితే చాలు అని అన్నాడు. అదేలా అని నాయకుడైన కివాన్ అడిగాడు. ఇదిగో ఇలా అని ముఖానికి తగిలించిన మాస్క్ తీసి నిజా భయపెట్టాడు. యాక్చువల్ గా ఇంతసేపు వీళ్ళతో పాటు ఉన్నది నిజానే. అతన్ని చూడగానే అంతా ప్రాణ భయంతో పారిపోతున్నారు. యాక్చువల్ గా నిజాకు వీళ్ళు ఏమేమి చేయాలని అనుకున్నారో అదంతా వీళ్లకు జరుగుతోంది. నీ గోలను తట్టుకోలేకపోతున్నావురా బాబు అని పరిగెత్తుతున్నారు. వీళ్ళంతా వెళ్లి బురద గుంటలో పడ్డారు. అప్పుడు నిజా వీళ్ళ దగ్గరకు వచ్చి నవ్వుకుంటూ రేయ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కామెడీగా ఉందిరా, సరే మిమ్మల్ని తర్వాత చూసుకుంటా అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు కివాన్ కు చాలా కోపం వచ్చింది. ఏంట్రా నువ్వేదో పెద్ద ఇదిలాగా చేస్తున్నావు, మేము సాధారణమైన మానవులం, నువ్వు రాక్షసునివిరా అని అంటుంటే హీరోకు చాలా కోపం వచ్చింది. రాక్షసుడు అంటే ఇతనికి అస్సలు నచ్చదు. అప్పుడు
కోపంతో పక్కనే ఉన్న రాయిని తన్నాడు. అది ఈ పిల్లల వైపు వస్తోంది. అప్పుడు కరెక్ట్ గా అటువైపు వచ్చిన బండోడు తన మంత్రపు క్లాత్ ను రప్పించాడు. పిల్లలందరినీ దాంతో చుట్టేసి పక్కకు లాగాడు, కాపాడాడు. అప్పుడు అక్కడికి ఇతని తండ్రి వచ్చాడు. రేయ్, నీ అరాచకం ఎక్కువైందిరా, ఇకపై నిన్ను బయటకే రానివ్వను అని తండ్రి అంటున్నాడు. ఒక రూమ్ లో బంధించి ఆ రూమ్ చుట్టూ మంత్రపు వలయం వేశారు. ఆ తర్వాత లీ ఇన్ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధను ఈ బండోడికి చెప్పి బాధపడుతున్నారు. అప్పుడు ఇతడు ఏమంటున్నాడంటే, మీరు అతని గురించి బాధపడకండి, ఇంకా 2 ఏళ్లు అతనికి టైం ఉంది. ఇకపై అతన్ని నా శిష్యునిగా చేర్చుకుంటాను. అతడు మంచివాడిగా మారితే ఈ రాజ్యాన్ని కాపాడే ఒక మంచి వ్యక్తిలాగా మీలాగే అవుతాడు. టూర్ కోసం బయటకి రాజు వెళ్ళాడు కదా, అతడు వచ్చిన తర్వాత నిజా మంచిగా మారితే అతన్ని కాపాడడానికి కూడా ఛాన్స్ ఉంది. మీరేమీ బాధపడకండి అని అన్నాడు. సీన్ కట్ చేస్తే నిజా ఒక రోజు నగరంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు. అప్పుడు డిఫరెంట్ గా గాల్లో తేలాడుతున్న ఒక చిత్రాన్ని చూశాడు. ఏంట్రా ఇది డిఫరెంట్ గా ఉంది అని హీరో చేయి పెట్టగానే లోపలికి లాక్కుంది. చూస్తే అతడు ఇంకో ప్రపంచానికి వచ్చాడు. ముందు చూస్తే బండోడు ఉన్నాడు. ఏంటయ్యా నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. ఎందుకయ్యా కోపడుతున్నావు? మొదట నా శక్తులను చూడు, అప్పుడు నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆ తర్వాత ఆలోచించు అన్నాడు. మ్యాజికల్ బ్రష్ తీసి అటు ఇటు రుద్దగానే అక్కడ మ్యాజికల్ పడవ తయారైంది. ఆ తర్వాత ఆకాశాన్ని చూసి బ్రష్ ను రుద్దాడు. అప్పుడు అతిపెద్ద తుఫాను ఏర్పడింది. అందులోంచి చాలా నీళ్లు వచ్చాయి. వీళ్ళిద్దరూ పడవలో కూర్చుని విహారం చేస్తున్నారు. మొదటిసారిగా ఇలాంటి ఒక విషయాన్ని చూసి అతడు చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఎన్ని విద్యలు చూపించినా కూడా హీరోకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడ అసలు ఉండను, నేను మూత్రానికి వెళ్లి వస్తాను, ఆలోపే నీకు టైము, నన్ను పంపించలేదనుకో బాగుండదు అన్నాడు. ఇలా చెప్తే నువ్వు వినవురా అని అతడు ఒక మంత్రం వేశాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద రాయి కత్తెరలాగా మారింది. అదృష్టవశాత్తు హీరో 1 ఇంచు వెనక్కి జరిగాడు, లేకపోతే కట్ అయిపోయేది. భయపడిపోయి రాయి పైకి ఎక్కాడు. అప్పుడు బండోడు మళ్లీ మంత్రం వేశాడు. ఆ రాయి ఒక పాత్రలాగా మారింది. అప్పుడు ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. అప్పుడు ఈ బండోడు దాన్ని కూడా నాన్ వెజ్ లాగా మార్చాడు. ఓహో, భోజనమా, నాకు చాలా ఇష్టం అని ఒక పీస్ తీసి తినబోయాడు. అప్పుడు అది మళ్ళీ చెట్టులాగా మారింది. ఆహా, ఇది సూపర్ గా ఉంది, నాకు మంత్రం చెప్తావా? ఇక నువ్వే నా మాస్టర్ అని అంటున్నాడు. అంతే కదా, చెప్తే పాయా అని హీరో చెవిలో మంత్రం చెప్పాడు. ఇదిగో చూడరా, నేను ఒక వస్తువు యొక్క రూపం మార్చడానికే నాకు 6 నెలలు పట్టింది. ఇక ఈ మంత్రం నువ్వు చేయాలంటే నీకు తప్పకుండా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది అన్నాడు. ఇక హీరో ఆ మంత్రమును వల్లె వేస్తూ ఒక రాయిని మార్చడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. హీరోను చూసి వెకిలిగా నవ్విన ఆ బండోడు ఒక చోటుకు వెళ్లి పడుకున్నాడు. కొంచెం సేపట్లోనే అక్కడికి హీరో యొక్క అమ్మ వచ్చింది. ఏమయ్యా నువ్వు ఇంతగా నిద్రపోతున్నావు అని అంటుంటే, క్షమించండి లేడీ ఇన్ అన్నాడు. అదంతా ఓకే గాని నా కొడుకెక్కడా అని అడిగితే, ఇక్కడే శిక్షణ తీసుకుంటున్నాడే అని అన్నాడు. చుట్టుపక్కల చూస్తే అతడు కనిపించలేదు. ఏయ్యా నీటిలో తేలియాడుతున్నాడే, వాడు నా కొడుకే కదా అని అంది. అయ్యయ్యో, నిజాకు ఏదో అయ్యిందని చెప్పి ఆ బండోడు వేగంగా వెళ్లి నీళ్లలో దూకాడు. కానీ అది లోతు తక్కువగా ఉండడం వల్ల అతని తలకు గాయమైంది. నీటిలో తేలియాడుతున్న హీరోను ఒడ్డుకు తీసుకొచ్చాడు. అతని నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతున్నాడు. అప్పుడు అతడు ఊదుతుంటే ఇతని పొట్ట ఉబ్బుతోంది. సడన్ గా పొట్ట పేలిపోయింది. ఆ తర్వాత చూస్తే ఇతడు ఊదేది కప్పకు. అంతేకాదు ఆ కప్ప యొక్క విషం ఇతని శరీరంలోకి వెళ్ళింది. అలర్జీ వల్ల ఇతని శరీరం ఉబ్బిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న ఇన్ పడి పడి నవ్వుతోంది. సడన్ గా ఆమె రూపం పోయి నిజా యొక్క రూపం వచ్చింది. అప్పుడే అతనికి అర్థమైంది, ఈ బండోడు రూపం మార్చే మంత్రాన్ని చెప్పాడు కదా, దాన్ని నిజా ఒకే ఒక రోజులో నేర్చుకున్నాడు. దాంతోనే ఇతనికి ఇన్ని విద్యలు చూపించాడు. ఇతనిలోని శక్తులను చూసి ఈ బండోడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు లీ ఇన్ లోపలికి వచ్చి ఈ బండోని కాపాడారు. రే నిజా, నువ్వు ఇంకా మారనే లేదా, ఎందుకిలా చేస్తున్నావు అని అంటుంటే, ఇక నేను మారి మాత్రం ఏం ప్రయోజనం, నేను మారేది లేదు అని అంటుంటే, రేయ్ నువ్వు మంచి వ్యక్తిగా మారి సెంటాంగ్ నగరాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలరా అంటున్నారు. దానికి అవకాశమే లేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను రాక్షసుడు అంటున్నారు, నేను వాళ్ళను రక్షించాలా అని అంటుంటే, అప్పుడు ఆ తండ్రి ఓదార్చేలా మాట్లాడుతున్నాడు. నిజా, మేము ఇన్నాళ్ల పాటు నీ దగ్గర ఒక రహస్యాన్ని దాచాము. నువ్వు సాధారణ పిల్లాడివి కాదు, దైవత్వం కలిగిన పిల్లాడివి. నీలో మంచి శక్తి ఉంది. నువ్వు మంచి చేయాలి అని అంటుంటే, ఓ అలాగా, మరెందుకు
నన్ను రాక్షసుడు అంటున్నారు అని నిజా అడిగాడు. ఇదిగో చూడరా, వాళ్ళు అన్నారని నువ్వు రాక్షసునివి కాదు. నీ విధి ఏంటనేది నువ్వే తీర్మానించాలి. నువ్వు ఈ మాస్టర్ దగ్గర అన్ని విద్యలు నేర్చుకో. ఆ తర్వాత రాక్షసుల నుంచి మన సెంటాంగ్ నగరాన్ని నువ్వు కాపాడావనుకో, అప్పుడు జనం నిన్నే ఒక దేవునిగా కొలుస్తారు అని అన్నారు. ఇది మంచి ఐడియా లాగా ఉందే అని హీరో ఒప్పుకున్నాడు. సీన్ కట్ చేస్తే సముద్రపు ఒడ్డున ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎప్పట్లాగే పనులు చేసుకుంటున్నారు. అప్పుడు నీటిలోంచి జెల్లీ లాంటి ఒక రూపం బయటకు వచ్చింది. పక్కనే ఉన్న గ్రామంలోకి వచ్చింది. అక్కడ ఒక కుక్క పిల్లను చూడగానే జెల్లీ నుంచి రాక్షస రూపంలోకి వచ్చింది. అప్పుడు సడన్ గా దాన్ని నువ్వు తినకూడదు అని శబ్దం వచ్చింది. ఏంట్రా అని చూస్తే ముందు హీరో ఉన్నాడు. రేయ్, ఎవర్రా నువ్వు? ఈ కుక్క పిల్లని తిందామని అనుకున్నాను, కానీ నువ్వే ఎదురుగా వచ్చావే, ఇక నువ్వే నాకు భోజనం అని అంటున్నాడు ఆ రాక్షసుడు. నిజాను అటాక్ చేయబోతుంటే అతడు ఎగిరి పొట్టలో ఒక గుద్దు గుద్దాడు. ఆ రాక్షసునికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత ఒక్క తన్ను తంతే ఆ రాక్షసుడు ఎగిరెగిరి పడుతున్నాడు. వామ్మో, వీడు సాధారణ పిల్లాడు కాదు, వీడి నుంచి తప్పించుకోవాలి అని రాక్షసుడు అనుకుంటున్నాడు. ప్రాణ భయంతో ఆ రాక్షసుడు మళ్ళీ జల్లిలాగా మారి పారిపోతున్నాడు. పక్కనున్న నీళ్ల తొట్లల్లో దాక్కున్నాడు. అక్కడికి కూడా హీరో వచ్చాడు. అప్పుడు ఆ గ్రామానికి చెందిన జనం కూడా వచ్చారు. నిజా, నువ్విక్కడేం చేస్తున్నావు? మా గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటున్నారు. నేనేమి చేయలేదు, ఇందులోపల రాక్షసుడు ఉన్నాడని చెప్పి మంటలు పెడుతున్నాడు. అప్పుడు ఊరి జనమంతా భయపడిపోయారు. అందులో రాక్షసుడు ఉన్నాడా లేడా అనేది కూడా పట్టించుకోకుండా భయపడి పారిపోతున్నారు. ఇక ఆ రాక్షసుడు వెళ్తుంటే దారి మధ్యలో కివాన్ ఉంటాడే, అతని చెల్లిని ఎత్తుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుని హీరో కూడా వెంబడిస్తున్నాడు. కానీ అక్కడ చూసే వాళ్లకు ఏమనిపిస్తుంది? నిజానే తన చెల్లిని ఎత్తుకెళ్తున్నాడనేలా అతనికి అనిపిస్తోంది. ఇక ఊరి వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి కివాన్ పరిగెత్తాడు. ఆ రాక్షసుడు పక్కనే ఉన్న సముద్రంలో దూకుదామని చూస్తే సడన్ గా ఆ సముద్రం అంతా మంచుగడ్డలా మారింది. ఏంట్రా అని చూస్తే అప్పుడు డ్రాగన్ రాకుమారుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇకపై ఇతన్ని షార్ట్ గా డ్రాగన్ అని పిలుచుకుందాం. రేయ్, ఆ పిల్లను వదిలేయరా అని డ్రాగన్ అంటున్నాడు. అప్పుడు రాక్షసుడు ఆ పాపను వదిలేశాడు. ఇదంతా చూసిన నిజా ఏమంటున్నాడంటే, ఏమయ్యా, నేను ఆ రాక్షసుని వెతుక్కుంటూ వచ్చాను, నువ్వెలా ఆ పాపను కాపాడుతావు అని ఒక రాయి తీసి డ్రాగన్ పై విసిరాడు. డ్రాగన్ ను కొట్టి అతని నుంచి ఆ పాపను లాక్కున్నాడు. మళ్ళీ ఆ పాపను రాక్షసుని వైపు విసిరి, రేయ్ రారా ఇప్పుడు చూసుకుందాం అంటున్నాడు. అప్పుడు డ్రాగన్ కు కోపం వచ్చింది. నన్నే కొట్టావు కదా, మొదట నాతో ఫైట్ చేయరా, ఆ తర్వాత రాక్షసునితో పోరాడు అన్నాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. హీరో కంటే కూడా డ్రాగన్ దగ్గర కొంచెం శక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇతడు పుట్టుకతోనే డ్రాగన్ యువరాజు. అంతేకాదు అతనిలో మంచి ముత్యం ఉంటుంది, దాని శక్తి ఉంటుంది. అప్పుడు సడన్ గా హీరోకు చాలా బబుల్స్ కనిపించాయి. ఆహా, చూడ్డానికి బాగుందే అని దానిపై చేయి వేశాడు. అంతే, మరుక్షణమే అతని చేయి రాయిగా మారింది. అప్పుడు ఆ రాక్షసుడు పక పక నవ్వుతున్నాడు. చూసారా, ఇక ఈ బబుల్స్ ను ముట్టుకున్నారంటే మీరు రాయిగా మారిపోతారు, మీ వల్ల అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి లబక్కున ఆ పాపను మింగాడు. ఇక ఈ ఇద్దరి వైపు చాలా బబుల్స్ వస్తున్నాయి. అప్పుడు ఆ డ్రాగన్ భయపడలేదు. ఆ బబుల్స్ కు తాకకుండానే వెళ్లి ఆ రాక్షసుని యొక్క పొట్టలో గుద్దాడు. అప్పుడు వాడు నొప్పిని తట్టుకోలేక మింగిన పాపను కక్కాడు. కానీ ఆ పాప కడుపులోంచి వచ్చింది కదా, కడుపులో ఉన్న సొల్లు వల్ల ఇప్పుడు ఆ పాప ఈ డ్రాగన్ ఇద్దరు శిలలాగా మారారు. ఈ డ్రాగన్ కు ఒక కన్ను మాత్రమే నార్మల్ గా ఉంది. అప్పుడు సడన్ గా వచ్చిన హీరో ఆ రాక్షసుడితో పోరాడుతున్నాడు. అతడు కంటిన్యూగా హీరో వైపు బబుల్స్ వేస్తున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే, డ్రాగన్ యొక్క శరీరం శిలలాగా మారిందే, దాన్ని తిప్పుతూ ఆ బబుల్స్ నుంచి తప్పించుకున్నాడు. ఆ డ్రాగన్ శిలతో అతన్ని అటాక్ చేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు నొప్పిని తట్టుకోలేక, అయ్యయ్యో నన్ను వదిలేయవయ్యా, నిన్ను మామూలు స్థితికి తీసుకొస్తా అన్నాడు. అప్పుడు అతడు మందు తీసి ఇచ్చాడు. దాన్ని తీసుకుని లబక్ లబక్ మని తాగాడు. రే, ఏంట్రా ఇది ఇంత దరిద్రంగా ఉంది అంటుంటాడు. వెంటనే అతని చేయి సరైపోయింది. సరే గాని నాకు ఒక డౌట్, ఈ డ్రాగన్ కి ఇప్పుడు నోరు లేదు కదా, మరి ఇది ఎక్కడి నుంచి పోయాలరా అంటున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుకుంటూ, ఆ మందును నేను తాగాలని చెప్పనే లేదే, అది శరీరంపై రాస్తే చాలయ్యా అన్నాడు. ఒరే దుర్మార్గుడా, ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదురా, అనవసరంగా తాగాను కదరా అన్నాడు. ఆ తర్వాత నిజా ఆ మందు తీసుకుని డ్రాగన్ యొక్క శరీరంపై రుద్దాడు. అప్పుడు డ్రాగన్ నార్మల్ అయిపోయాడు. హీరోను చూసి ఆ డ్రాగన్ నమస్కరిస్తున్నాడు. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ తర్వాత హీరో డ్రాగన్
డ్రాగన్ ఇద్దరు జాలీగా ఆటలాడుకున్నారు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు డ్రాగన్ ఒక శంఖం తీసి, ఇది నీ దగ్గర పెట్టుకో, నాతో ఆడుకోవాలని అనిపించింది అనుకో, ఒక్కసారి ఊదు, ఎక్కడున్నా కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తా అని చెప్పాడు. సరే మీ ఊరు వాళ్ళు వస్తున్నారు, నేను వెళ్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత చూస్తే గ్రామ ప్రజలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే, గ్రామాన్ని కాల్చేశావు, అది చాలదన్నట్లు మా పాపను వేరే కిడ్నాప్ చేశావు, ఎందుకురా ఇలా చేశావు అని తిడుతున్నారు. ఏమయ్యా మాట్లాడుతున్నారు, యాక్చువల్ గా నేను ఒక రాక్షసునితో పోరాడాను, నిజంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఇలా మాట్లాడుతున్నారేంటి అంటుంటే అప్పుడు కివాన్, సరే నువ్వు పోరాడిన ఆ రాక్షసుడు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు హీరో, ఇక నేను ఏం చెప్పినా వీళ్ళు నమ్మేటట్లు లేరు, సైలెంట్ గా ఉండడమే మంచిదని హీరో ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు కివాన్ మళ్ళీ హీరోను చూస్తూ రాక్షసుడు అన్నాడు. వేగంగా వచ్చి అతన్ని కొట్టబోయాడు. కివాన్ వాళ్ళ అమ్మ ఒక కర్ర తీసుకుని వచ్చి హీరో తలపై కొట్టింది. లేడీస్ అని కూడా చూడలేదు, ఆమెను కొట్టాడు. ఆమె ఎగిరిపోయి సముద్రంలో పడింది. ఇక ఊరి వాళ్ళంతా కలిసి హీరోను కొడుతున్నారు. ఇతడు ఎంతసేపని ఓపిక పడతాడు. ఇక తట్టుకోలేక, రండిరా మీరో నేనో చూసుకుందామని ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బండోడు మంత్రపు క్లాసుతో హీరోను కట్టేశాడు. అప్పుడు తండ్రి వచ్చి హీరో యొక్క చేతిని పట్టుకున్నాడు. హీరో పసరు తీసి డ్రాగన్ యొక్క శరీరానికి రుద్దాడు కదా, ఆ పసరు యొక్క జిగురు ఇప్పుడు హీరో యొక్క తండ్రికి అంటుకుంది. నిజ రాక్షసుని గురించి చెప్పేదంతా నిజమే అని ఆ తండ్రి అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే డ్రాగన్ తన తండ్రి దగ్గరికి వచ్చాడు. పక్కనే విలన్ కూడా ఉన్నాడు. ఆ తండ్రి ఏమంటున్నాడంటే, నీ శిక్షణ ఎలా వెళ్తోంది, దేవుని కోసం పెట్టే పోటీలో నువ్వు గాని గెలిచావనుకో దేవుని అవుతావు కదా అని అంటున్నాడు. అప్పుడు ఈ డ్రాగన్ ఏం చెప్తున్నాడంటే, డాడీ నేను ఈ రోజు ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళాను, అక్కడ చిన్న కుర్రాన్ని చూశాను. ఏంటి మనిషిని చూసావా, ఏంట్రా పిచ్చోర్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే అప్పుడు విలన్ ముందుకు వచ్చి, ఇదిగో చూడు, నువ్వు ఒక డ్రాగన్ అనే విషయం అందరికీ తెలిసిందనుకో, 1000 ఏళ్ల పాటు సముద్రపు అడుగున డ్రాగన్లు రక్షణగా ఉన్నారు, అలాంటప్పుడు నువ్వెలా బయటకు వచ్చావని అందరూ ప్రశ్నిస్తారు. ఈ విషయం బయటకు గాని తెలిసిందనుకో డ్రాగన్ జాతికే ప్రమాదకరంగా మారుతుంది, ఇది మంచిది కాదు అని అంటుంటే, అయ్యో మీరు అనుకున్నట్లు ఏమీ జరగదండి, ఎందుకంటే ఆ చిన్న పిల్లాడు నన్ను ఒక స్నేహితుని లాగా చూశాడు, అతని పేరు కూడా నిజా అని ఈ డ్రాగన్ చెప్పగానే విలన్ గరం అయ్యాడు. ఓహో విధి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తోందా, ఇదిగో చూడు డ్రాగన్ యువరాజా, నువ్వు నాశనం చేయాల్సిన చెడు శక్తి ఆ నిజా యొక్క శరీరంలోనే ఉంది, అందువల్ల ఇకపై అతనితో నువ్వు క్లోజ్ గా ఉండొద్దు అని విలన్ చెప్తున్నాడు. కొన్ని నెలల తర్వాత నిజా 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరంలోకి వెళ్తాడు. ఆల్రెడీ అతనికి ఒక శాపం ఉంది, స్వర్గంలోని మెరుపులు అతన్ని దాడి చేస్తాయి, ఆ టైంలో కరెక్ట్ గా నువ్వు వెళ్ళాలి, అతన్ని గాని అప్పుడు నువ్వు నాశనం చేసావు అనుకో అతనిలోని డీమన్ శక్తి నీ దగ్గరకు వస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటి, మీ నాన్న కోరుకున్నట్లుగా నువ్వు ఈజీగా దేవుని లాగా మారుతావు, కొన్నేళ్లుగా బంధించబడి ఉన్న ఈ డ్రాగన్ జాతిని నువ్వు కాపాడగలవు అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో సముద్రపు ఒడ్డుకు వచ్చాడు. శంఖాన్ని ఊదగానే ముందుకు ఆ డ్రాగన్ వచ్చి నిలబడ్డాడు. నిజా నన్నెందుకు ఇప్పుడు పిలిచావు అని అడిగాడు. ఇదిగో చూడరా, ఇంకో 10 రోజుల్లో నా పుట్టిన రోజు రాబోతోంది, ఆ పార్టీకి నువ్వు రావాలి అని చెప్తున్నాడు. లేదు నేను రాలేను అని అంటుంటే, అస్సలు కుదరదు వచ్చి తీరాల్సిందే అంటున్నాడు. ఎందుకోసం నువ్వు నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అంటుంటే, నువ్వే కదా నాకున్న ఏకైక ఫ్రెండ్వి, నువ్వు రాకపోతే నేను బాధపడతా అని ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసిన డ్రాగన్ కు నిజాను నేను మోసం చేస్తున్నానా అని గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. నిజా ఇచ్చాడే ఇన్విటేషన్, దాన్నే మళ్ళీ చూస్తున్నాడు. అప్పుడు డ్రాగన్ రాజా కొడుకును చూస్తూ ఏమంటున్నాడంటే, రేయ్ నువ్వు ఆ నిజాను ఎదిరించి పోరాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అందువల్ల ఇది పెట్టుకో అని చెప్పి ఒక్కో డ్రాగన్ తమ శరీరంలోంచి ఒక్కో పార్టును తీసి అతనికి ఇస్తున్నారు. అవన్నీ కూడా ఈ డ్రాగన్ కు కవచంగా మారాయి. ఈ రోజే నిజా యొక్క పుట్టినరోజు పార్టీ జరగబోతోంది, నేరుగా వెళ్తావు, అతన్ని అంతం చేస్తావు, చెడ్డ శక్తి ఉన్న ఆ ముత్యాన్ని తీసుకుని రావాలి అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే నిజా ఇంట్లో పార్టీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. హీరో టిప్ టాప్ గా రెడీ అయ్యి పార్టీకి రాబోతున్నాడు. అప్పుడు సడన్ గా లోపలికి విలన్ వచ్చాడు. నీ గురువు బండోడు ఉన్నాడే, అతడు నేను దోస్తులం, ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా నీకు గురువు లాంటి వాణ్ణే అని చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చింది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. యాక్చువల్ గా నువ్వు అనుకున్నట్లు నువ్వు దైవ శక్తివి కాదు, నీలో చెడ్డ శక్తి ఉంది అని అన్ని నిజాలు చెప్పాడు. ముఖ్యంగా ఈ రోజు స్వర్గంలోంచి వచ్చే మెరుపు దాడి చేసి ఇతడు చనిపోతాడు కదా, ఆ
విషయం కూడా చెప్పాడు. ఇన్నాళ్ళు ఈ విషయం మా అమ్మ నాన్న చెప్పకుండా దాచిపెట్టారే అని కోపంతో బయటకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అతని దగ్గరకు వచ్చి, రేయ్ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇంకా అలాగే ఉన్నావురా అంటోంది. వాళ్ళ నాన్న ప్రేమతో అతని నడుముకు చిన్న బ్యాగును కట్టాడు. అప్పుడు హీరో కోపంగా అమ్మ నాన్నలను చూస్తూ, ఈ రోజే నాకు చివరి రోజు కదా, ఎందుకంటే స్వర్గంలోని మెరుపు వల్ల నేను ఈ రోజు చనిపోతున్నాను, నిజమే కాదా అని అనగానే ఈ మాట వినగానే ఆ దంపతులు చాలా బాధపడుతున్నారు. మీరు నిజం చెప్పొచ్చు కదా, ఎందుకోసం నేను డీమన్ శక్తి అని ఇన్ని రోజులు చెప్పలేదు, కానీ ప్రజలను కాపాడాలని వేరే నాకు శిక్షణ ఇచ్చారు. ఇకపై నేను మీ మాట వినను, నా ఇష్ట ప్రకారమే చేస్తా అని అతడు మంత్రాలను జపిస్తున్నాడు. అది వినగానే ఆ బండోడు అదిరిపడ్డాడు. ఎందుకంటే ఆ మంత్రాలు ఏంటంటే హీరో యొక్క మెడలో ఒక కడెం ఉంటుంది, దాన్ని రిలీజ్ చేసే మంత్రాలు చదువుతున్నాడు. రేయ్ ఈ మంత్రాలు నీకెవరు చెప్పారా అని అంటుంటే వెంటనే హీరో యొక్క శరీరం నుంచి మంటలు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న వయసు రూపం నుంచేని యువకుని రూపంలోకి వచ్చాడు. అతని మెడలోంచి కడెం బయటపడింది. దాన్ని విలన్ తీసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇన్నాళ్ళు నిజా యొక్క శరీరంలోని అతీత శక్తిని కంట్రోల్ చేసింది ఏంటంటే ఈ కడెమే. ఇక అది అతని శరీరం నుంచి బయటపడడం వల్ల అతీత శక్తులు ఇతన్ని ప్రేరేపిస్తున్నాయి. పిచ్చి పట్టినట్లు జనాన్ని చంపడానికి వెళ్తున్నాడు. అతన్ని అడ్డుకోవడానికి తండ్రి వస్తున్నాడు. ఆ బండోడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంటే విలన్ ఒక చోట ఉండి సంతోషంగా చూస్తున్నాడు. పక్కనే డ్రాగన్ కూడా ఉన్నాడు. చూసావా, ఇదే కరెక్ట్ టైం. నువ్వు గాని ఇప్పుడు లోపలికి వెళ్లి నిజాను చంపి అతనిలో ఉన్న ఆ చెడు శక్తిని తీసుకో. ఆ తర్వాత జనాన్ని కాపాడు. ఆల్రెడీ నీలో ఉన్న మంచి శక్తి, అతనిలోని డీమన్ శక్తి, ఈ రెండింటిని కలిపి నీ తలపై ఉన్న కొమ్ములను నేను మాయం చేయగలను. అప్పుడు సాధారణ మనిషిలాగా నువ్వు దేవుళ్ళ కోసం జరిగే పరీక్షలో పాల్గొనవచ్చు. అప్పుడు నువ్వు దేవునిలాగా మారవచ్చు. ఇలా అతడు చెప్తుంటే డ్రాగన్ మాత్రం నేను అలా చేయలేను, ఎందుకంటే వాడు నన్ను ఫ్రెండ్ గా చూస్తున్నాడు, నేను చేయనంటే చేయను అనగానే విలన్ కు చిర్రెత్తుకొచ్చింది. రాక్షసులను బంధిస్తున్నామని చెప్పి మీ జాతిని కూడా దేవుళ్ళు కిందే ఉండేటట్లు చేశారు. అది నీకు సమస్యగా కనిపించడమే కనిపించట్లేదా? సరే, నీకు అర్థమయ్యేలా ఒక విషయం నేను చెప్తాను విను. అక్కడ ఉన్నాడే బండోడు, అతనికంటే నేనే బలశాలిని, సీనియర్ ను కూడా. కానీ స్వర్గం యొక్క మహారాజు అతన్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నాడో తెలుసా? ఎందుకంటే అతడు ఒక నిజమైన మనిషి. కానీ నేను జాగ్వార్ రాక్షసునిగా ఉండి ఆ తర్వాత దేవునిగా మారాను. ఆ ఒక్క కారణం వల్లే నన్ను పక్కకు పెడుతున్నాడు ఆ మహారాజు. ఇదంతా విన్న డ్రాగన్, సరే మీరు చెప్పినట్లే వింటాను, హీరో చనిపోతాడు, అది నాకు పెద్ద సమస్య లేదు, అట్లీస్ట్ అతని తల్లిదండ్రులైనా బతకాలి అని అంటున్నాడు. అందుకోసం మీ చేతిలో ఉన్న ఆ కడెం నాకు కావాలన్నాడు. సరే అని విలన్ కూడా అది ఇచ్చాడు. ఇంకోవైపు నిజా విచక్షణ కోల్పోయి తన తండ్రినే చంపాలని చూస్తున్నాడు. అప్పుడు లోపలకు వచ్చిన ఈ డ్రాగన్ తన శక్తితో ఆ ఆయుధాన్ని మాయం చేశాడు. యాక్చువల్ గా ఇప్పుడు ఈ డ్రాగన్ తన ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్నాడు. ఎందుకంటే ఇతని గాని ఎవరైనా చూసారనుకోండి, సముద్రం అడుగున ఉండాల్సిన ఇతడు బయటికెలా వచ్చాడని అంతా అనుకుంటారు. అందువల్ల డ్రాగన్ జాతికే అది డేంజర్ గా మారుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది. నిజా అగ్నిని ఆయుధంగా చేసుకున్నాడు. ఇంకోవైపు ఈ డ్రాగన్ ఏమో మంచును ఆయుధంగా చేసుకున్నాడు. ఒకానొక సమయంలో అతడు కడెం తీసుకొచ్చాడు కదా, దాన్ని బండోడు వైపు విసిరాడు. అప్పుడు అతడు ఆ కడెంను విసిరి హీరోను లాక్ చేశాడు. మళ్ళీ హీరో ఇప్పుడు బాలునిగా మారిపోయాడు. అతని దగ్గరికి అంతా వస్తుంటే ఎవరు నన్ను ముట్టుకోవద్దు, నన్ను అంతా మోసం చేశారు అని నిప్పు కణికల సాయంతో అతడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు లీ డ్రాగన్ చూస్తూ, తమ్ముడు నువ్వెవరో తెలియదు కానీ సాయం చేసినందుకు థ్యాంక్స్ అని అన్నాడు. మీ ముఖం చూపించండి అని అంటుంటే, నేను హెల్ప్ చేసిన వారికి నా ముఖం చూపించట్లేదు అన్నాడు. అరే ఏంటయ్యా అని అతని ముఖానికి ఉన్న మాస్క్ ను లాగాడు. అప్పుడు ఇతడు డ్రాగన్ యువరాజు అనేది అక్కడున్న అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఈ బండోడు, ఏరా డ్రాగన్ జాతి 1000 ఏళ్లుగా సముద్రపు అడుగున ఉంటోంది, అలాంటప్పుడు స్వర్గం యొక్క అధిపతి ఇచ్చిన ఆజ్ఞను మీరి నువ్వు ఎలా భూమిపైకి వచ్చావు అని అడుగుతున్నాడు. ఇది పెద్ద నేరం అంటున్నాడు. ఇదే టైంలో అక్కడికి విలన్ వచ్చాడు. అప్పుడు బండోడు ఇంకా షాక్ అయిపోయాడు. ఓ అలాగైతే వీళ్ళతో కలిసి నువ్వు దేవునికే వ్యతిరేకంగా పనిచేస్తున్నావా, చెప్పరా అని బక్కుని అడుగుతుంటే, ఏంట్రా మీ దేవుడు చేసేది కూడా కరెక్టేనా, డ్రాగన్లను బంధిస్తున్నావని చెప్పి వారితో కలిపి ఈ డ్రాగన్లను కూడా మీ దేవుడు బంధించాడు, కానీ మీరేమో మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారే, మొదటి నుంచే నీ
దేవుళ్ళంతా తప్పుడు పనులే చేస్తున్నారు. అది ప్రూవ్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను. నువ్వు నన్నేం చేయగలవురా అని ఈ విలన్ అంటున్నాడు. ఆ తర్వాత డ్రాగన్ ను చూస్తూ, ఇదిగో చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ రూపాన్ని చూశారు. ఒకవేళ స్వర్గం యొక్క మహారాజు తిరిగి వచ్చిన తర్వాత అతనికి మాత్రం ఈ విషయం చెప్పారనుకో, ఇక శాశ్వతంగా మీ డ్రాగన్ జాతిని అంతం చేస్తాడు. మీ జాతిని కాపాడాలంటే ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఈ నగరం మొత్తాన్ని జనాన్ని నాశనం చేయి అంటున్నాడు. ఇక ఈ డ్రాగన్ యువరాజు కూడా మనసును రాయిగా చేసుకుని ఈ నగరంపై నీటిని తీసుకొచ్చి దాన్ని మంచు ముద్దలాగా చేశాడు. ఇంకోవైపు ఒంటరిగా అడవిలోకి వచ్చిన హీరో అక్కడున్న చెట్లను పడేస్తున్నాడు. అప్పుడు మంత్రపు చక్రం ఒకటి పంది పిల్లలాగా మారింది. అప్పుడు హీరోకు చిన్న ఇల్యూషన్ ప్లే చేస్తోంది. ఇంతకు ముందు ఈ బండోడు హీరో వాళ్ళ నాన్న స్వర్గంలో ఉండే మహారాజు దగ్గరికి వెళ్లి నా కొడుకుకు ఉన్న శాపం పోగొట్టాలని అడగడానికి వెళ్ళాడు కదా. అప్పుడు మేఘనాథుడు వచ్చి ఆ శాపం నుంచి నీ కొడుకును కాపాడలేమని చెప్పాడు కదా. ఆ తర్వాత యాక్చువల్ గా ఇంకో విషయం కూడా చెప్పాడు. అదేంటంటే 2 రకాలైన తాయెత్తులుంటాయి. ఎవరికైతే శాపం ఉంటుందో వాళ్ళు ఒక తాయెత్తును పెట్టుకోవాలి. ఇంకో తాయెత్తును కుటుంబంలోని ఎవరైనా పెట్టుకున్నారనుకో, అప్పుడు ఒకరికి ఇచ్చిన శాపం ఆ కుటుంబంలోని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నిజాకు బదులుగా వాళ్ళ అమ్మో నాన్నో చనిపోయేలా ఉంటుందన్నమాట. అప్పుడు కొంచెం కూడా ఆలోచించని ఆ తండ్రి నా కొడుకు కోసం నేను చనిపోతా అన్నాడు. ఇదిగో చూడు బండోడా, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మాత్రం నా కొడుక్కో నా భార్యకో చెప్పకూడదు అని ప్రామిస్ చేయించుకున్నాడు. ఇదంతా ఇల్యూషన్ లో చూసి హీరో చాలా బాధపడుతున్నాడు. ఊరు జనం నన్ను పక్కకు పెట్టినా కూడా మా అమ్మా నాన్న నాపై నిజమైన ప్రేమ కురిపించారని అతడు అర్థం చేసుకున్నాడు. కొంచెం అనుమానంతోనే వాళ్ళ నాన్న ఇతని నడుముకు చిన్న సంచి కట్టాడు కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో తాయెత్తుంది. ఇక వెంటనే ఇతడు నగరానికి బయలుదేరాడు. ఇదే టైంలో ఈ డ్రాగన్ నగరంపై ఉన్న నీళ్లను మంచుగడ్డలాగా మారుస్తున్నాడు. అతన్ని ఆపడం కోసం లీ కత్తితో అటాక్ చేస్తున్నాడు. కానీ ఆల్రెడీ అతనికి డ్రాగన్స్ కొన్ని కవచం లాగా ఏర్పాటు చేశాయి కదా, ఆ కవచం అతన్ని కాపాడుతోంది. ఇదంతా అర్థం చేసుకున్న లీ అతని తలపై అటాక్ చేయడానికి వస్తున్నాడు. కానీ క్షణంలోనే ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అతడు ఫ్రీజ్ చేశాడు. అప్పుడు అనుకోకుండా డ్రాగన్ పైకి మంటలు వచ్చి పడుతున్నాయి. అప్పుడు గడ్డ కట్టుకుపోయిన తల్లిదండ్రులు ఇద్దరు నార్మల్ అయ్యారు. ఇప్పుడు వచ్చింది వేరెవరో కాదు, హీరోనే. ఇక ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఈ డ్రాగన్ తో పాటు విలన్ కూడా ఉన్నాడు కదా, అందువల్ల వీరిద్దరు తోడు దొంగలని అనుకున్నాడు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే హీరో కంటే కూడా ఆ డ్రాగన్ కు పవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నిజాను బాగా కొడుతున్నాడు. అతడు నీటి శక్తిని ఉపయోగిస్తుంటే హీరో మంట శక్తిని ఉపయోగిస్తున్నాడు. అందువల్ల ఆ ప్రాంతం అంతా పొగతో నిండుకుపోతోంది. ఇంకోవైపు విలన్ కు ఆ బండోనికి హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. అప్పుడు ఆ డ్రాగన్ ఏం చేశాడంటే అతని కళ్ళ ముందు హీరో యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళను అటాక్ చేయడానికి వస్తున్నాడు. కానీ చివరి నిమిషంలో అక్కడికి వచ్చిన హీరో తల్లిదండ్రుల కోసం ఇతడు దెబ్బలు తిన్నాడు. విలన్ చెప్పిన మంత్రాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నాడు. మెడలో ఉన్న ఆ కడెం చేయికి మారింది. కానీ ఈసారి మాత్రం హీరో తన కంట్రోల్లోనే ఉన్నాడు. చాలా బలంతో ఆ మంచు ముద్దను పైకి తోస్తున్నాడు. ఆ డ్రాగన్ తయారు చేసిన ఆ మంచు ముద్ద ముక్కలు ముక్కలైంది. కరెక్ట్ గా డ్రాగన్ ను ఈటతో బంధించాడు. అతన్ని చంపడానికి అవకాశం దొరికింది, కానీ చంపకుండా వదిలేశాడు. అప్పుడు ఆ డ్రాగన్ ఎందుకు నన్ను చంపలేదు అని అడిగాడు. నాకున్న ఏకైక ఫ్రెండ్వి నువ్వే, నిన్ను చంపలేను అని చెప్పి నేరుగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మంత్రపు క్లాసుతో ఇద్దరిని కట్టేశాడు. గత 3 ఏళ్లుగా నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, కానీ ఇప్పుడే నాకు అర్థమవుతోంది మీరు నాపై ఎంత ప్రేమ పెంచుకున్నారు అని. ఇక ఏది ఏమైనా కూడా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతా అంటున్నాడు. అప్పుడు స్వర్గం యొక్క మెరుపు ఉంటుంది, అది హీరోను లాక్కెళ్ళడానికి ట్రై చేస్తోంది. ఇతన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తుంటే సడన్ గా ఆ మెరుపుల్లోకి డ్రాగన్ వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అని అంటుంటే నన్ను క్షమించు, ఆ విలన్ యొక్క మాటలు విని నేను తప్పు చేశాను, నేను నిన్ను వదిలి వెళ్ళను, ఎందుకంటే నువ్వే నా ఫ్రెండ్ అంటున్నాడు. ఇదంతా చూసిన ఆ విలన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇక చావు తప్పదు అని ప్రశాంతంగా చావును అంగీకరిద్దామని ఇద్దరు చేతులు పట్టుకున్నారు. కానీ ఇక్కడే అనుకోకుండా ఒక ట్విస్ట్ ఎదురైంది. యాక్చువల్ గా సినిమా స్టార్టింగ్ లో ఏం చెప్పారు, కేయాస్ అనే ప్రాణి శక్తులను అబ్జర్వ్ చేస్తుంది. హీరో లోపల ఈ డ్రాగన్ లోపల 2 రకాలైన ముత్యాలు ఉన్నాయి. ఆ 2 ఇప్పుడు చేరినప్పుడు వీళ్ళు కూడా కేయాస్ లాగే కదా, అందువల్ల వీరిద్దరు కలిసి ఆ స్వర్గం యొక్క మెరుపును వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. కానీ చాలా సేపు ఆ
శక్తిని వీళ్ళు తట్టుకోలేరు. దాన్ని తట్టుకునేంత శక్తి వీళ్ళ శరీరానికి లేదు. అప్పుడు ఆకాశం నుంచి ఇంకో మెరుపు వీరి వైపు వస్తోంది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ మెరుపు శక్తిని కొంత లాగారు కదా, ఆ శక్తిని ఇటువైపు వస్తున్న మెరుపు వైపు విసిరేశారు. అప్పుడు రెండు శక్తులు కలిసి పేలిపోయాయి. ఆ రెండింటి మధ్య వీరిద్దరు చిక్కుకున్నారు. ఇక సర్వనాశనం అయ్యే సమయంలో మధ్యలోకి ఈ బండోడొచ్చాడు. తామర పెట్టె ఉంటుందే, అందులోకి ఈ ఇద్దరి ఆత్మలను తీసుకుని బంధించాడు. స్వర్గం నుంచి వచ్చిన మెరుపు పోయింది. ఆ తర్వాత ఆ తామర పెట్టి ఓపెన్ అయ్యింది. అందులో చూస్తే ఇద్దరి ఆత్మలు ఉన్నాయి, కానీ వీళ్ళ శరీరాలు మాత్రం లేవు. కొడుకును చూసామే అని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. మొదటి నుంచేని హీరోను ఒక రాక్షసునిగా చూసిన జనమంతా ఇప్పుడు దేవునిగా కొలుస్తున్నారు. ఇంతటితో మొదటి భాగాన్ని ముగించారు. నిజా పార్ట్ 2 చూద్దాం. స్టార్టింగ్ లో తప్పించుకుపోయిన విలన్ నేరుగా డ్రాగన్ రాజు దగ్గరికి వెళ్లి నీ కొడుకు చనిపోయాడు, నిజా చంపేశాడు అని ప్లేట్ తిప్పేశాడు. ఈ మాట వినగానే డ్రాగన్స్ అన్ని కోప్పడ్డాయి. ఇంకోవైపు సెంటాంగ్ నగరాన్ని చూపించారు. హీరో డ్రాగన్ పిల్లాడు శరీరాలు కోల్పోవడం వల్ల ఇంకా ఆత్మలుగానే ఉన్నారు. వీరికి బండోడి ఆధ్వర్యంలో శరీరాలను తయారు చేస్తున్నారు. చివరకు జెల్లీ లాంటి రూపాలు క్రియేట్ చేశారు. అందులోకి ఇద్దరి ఆత్మలు పోయాయి, కానీ వీరు అనుకున్నట్లు మనుష్య రూపాలు రాలేదు. అప్పుడు కత్తి తీసుకుని వచ్చిన పంది వీరి రూపాలను చెక్కింది. మంచి రూపాలే వచ్చాయి, కానీ అవి జెల్లీ లాగా కదులుతున్నాయి. అప్పుడు బండోడు మీ రూపాలు ఇంకా కంప్లీట్ కాలేదు, వెంటనే ఈ రూపాలను మంత్రపు తామరలో పెట్టాలి, అందులో ఉంటేనే మీరు అనుకున్న రూపం వస్తుందని చెప్పాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నిజాను చూసి సంతోషించారు. ఆ తర్వాత వీరిద్దరి రూపాలను మంత్రపు తామరలో పెట్టారు. ఇదే టైంలో తప్పించుకుని పారిపోయిన విలన్ వచ్చాడని వార్త వచ్చింది. అతన్ని అటాక్ చేయడానికి సెంటాంగ్ లోని వారంతా సిద్ధమయ్యారు, కానీ ఆ విలన్ ఒంటరిగా రాలేదు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సినిమా స్టార్టింగ్ లో డ్రాగన్ రాజు దగ్గరకు విలన్ వచ్చాడు కదా, అప్పుడు ఏం జరిగిందంటే ఈ డ్రాగన్ రాజుకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు. ఒక చెల్లికి ఆకాశాన్ని చింపి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు టెలిపోర్ట్ అయ్యే శక్తి ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న ఒక గోరును ఈ విలన్ కు ఇచ్చింది. డ్రాగన్ రాకుమారిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంతో ఇచ్చారు. ఆ డ్రాగన్లు నేరుగా సముద్రం నుంచి బయటకు వస్తే వారు దేవుళ్లకు కనిపిస్తారు, కానీ ఈ గోరు ద్వారా టెలిపోర్ట్ అయి వస్తే దేవుళ్లకు కనిపించే అవకాశం తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం చూపించారు. ఆ గోరును తన కొరడాకు అమర్చిన విలన్ ఆకాశంలో రౌండ్ గా గీశాడు. ఈ ప్రాంతం డ్రాగన్ రాజు ఉన్న సముద్రంతో అక్కడ కనెక్ట్ అయింది. వెంటనే డ్రాగన్లు కక్కుతున్న నిప్పు సెంటాంగ్ నగరాన్ని ముంచెత్తుతోంది. ఇక రాక్షసులతో కలిసి వచ్చిన డ్రాగన్లు అరాచకం సృష్టించారు. ఆక్టోపస్ సొరచేపల రూపంలో ఉన్న రాక్షసులను లీ ఇన్ చీల్చి చెండాడారు. అప్పుడు విలన్ ఆ మంత్రపు తామరను చూశాడు. డ్రాగన్ రాకుమారుడు ఇంకా ప్రాణాలతో ఉండడం చూశాడు. అయితే నిజా కూడా ఇంకో తామరలోనే ఉన్నాడని, అతన్ని సర్వనాశనం చేయాలని తన కొరడాను జులిపించాడు. నిన్ను చంపి నీ పవర్స్ కూడా ఈ డ్రాగన్ పిల్లాడికే ఇస్తానని కొరడా విసిరాడు. కానీ ఈ బండోడికి విలన్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈ కొరడా విద్య బండోడి దగ్గర పనిచేయలేదు. అప్పుడు వాడు ఆకాశంలో గీత గీయగానే దాని గుండా 3 డ్రాగన్లు వచ్చాయి. నిప్పులు కక్కుతుంటే తామరలో ఉన్న డ్రాగన్ పిల్లాడు బయటకు వచ్చి తన పవర్స్ ఉపయోగించాడు. ఈ విషయం సముద్రం అడుగున ఉన్న డ్రాగన్ రాజుకు తెలిసింది. వెంటనే అతడు పోర్టల్ ద్వారా ఆత్మ రూపంలో కొడుకు దగ్గరకు వచ్చి నీకు ఏమీ కాలేదు కదా అని ముద్దు చేశాడు. మీరనుకున్నది నేను చేయలేకపోయాను నాన్న అంటుంటే నువ్వు నాతో ఉంటే చాలురా, నాకు ఇంకేమీ వద్దు అని ఏడ్చాడు. ఇంకోవైపు హీరో తామరలో చాలా సేపు ఉండడం వల్ల అతనికి శరీరం లభించింది. అప్పుడు హీరో బయటకు వచ్చి ఆ డ్రాగన్ పిల్లాడి యొక్క పరిస్థితి చూసి ఏమైంది అని అడిగాడు. అప్పుడు బండోడు ఏం చెప్తున్నాడంటే అతడు ఇప్పుడు పుట్టిన పిల్లాడితో సమానం. అతనిపై డ్రాగన్ అటాక్ చేస్తే అతని శరీరం ఎలా తట్టుకుంటుంది, అందువల్ల ఇప్పుడు చాలా బలహీనంగా మారాడు. యాక్చువల్ గా అతని కోసం తయారు చేసిన శరీరం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బండోడు అంటుంటే అప్పుడు విలన్ వచ్చి ఇక్కడ మంత్రపు తామర ఉంది కదా, అందులో ఆ డ్రాగన్ పిల్లాడి శరీరం పెడితే చాలు అని అంటున్నాడు. ఇక అతని బాడీని తీసుకెళ్లి అక్కడ పెట్టబోతుంటే సడన్ గా ఆ తామర వాడిపోయింది. ఇక అప్పుడు హీరో ఎలాగైనా చేసి నేను అతన్ని కాపాడుతా అని శపథం చేశాడు. హలో బండోడ సార్, నా ఫ్రెండ్ ని ఎలాగైనా కాపాడాలి, దానికి దారుందా లేదా అని హీరో అడిగాడు. దానికి ఒక దారుందయ్యా, కావాలంటే అతని ఆత్మను ఇప్పుడు నీ శరీరంలో పెట్టుకోవచ్చు, పెట్టుకుంటావా అనగానే అరే ఇది మంచి ఐడియానే, పెట్టుకుంటా అని అనగానే ఆ డ్రాగన్ పిల్లాడి యొక్క
ఆత్మ హీరో శరీరంలోకి వెళ్తోంది. అతడు మాట్లాడేది కూడా ఇతడు వినగలుగుతున్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు ఏమంటున్నాడంటే, ఏమండి, నా కొడుకు ఆత్మ రూపంలో ఉండడం వల్ల 10 రోజులు మాత్రమే అతని ఆత్మ ఇలా ఉండగలుగుతుంది. ఆ లోపే వాడికి ఒక శరీరం తయారు చేయాలి అంటున్నాడు. అప్పుడు బండోడు, డ్రాగన్ రాజా, అది నాకు కూడా తెలుసు, కానీ శరీరం తయారు చేయాలంటే ఒక మంత్రపు నీరు కావాలి. సమస్య ఏంటంటే అది దేవుడైన యూజు యొక్క ప్యాలెస్ లోనే ఉంటుంది. దాన్ని ఎలా తెప్పించాలో అర్థం కావట్లేదు అని అంటుంటే, అప్పుడు ఆ డ్రాగన్ రాజు, ఇదిగో చూడండి, ఈ నిజా యొక్క శరీరంలో చెడు శక్తి ఉంది కదా, ఆ విషయం మీకు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే యూజు యొక్క ప్యాలెస్ కు తీసుకెళ్లి ఇతన్ని దేవునిలాగా మార్చడానికి ట్రై చేద్దాం. అక్కడ పెట్టే పోటీల్లో ఇతడు గాని గెలిచాడంటే మాస్టర్ యూజో గెలుపొందిన వారికి ఒక మ్యాజికల్ వస్తువు తీసుకోవడానికి అనుమతిస్తాడు. అప్పుడు ఆ మ్యాజిక్ వాటర్ ను ఈజీగా తీసుకురావచ్చు కదా అంటున్నాడు. అప్పుడు విలన్ మధ్యలోకి వచ్చి ఏమంటున్నాడంటే, నిజా యొక్క శరీరంలో చెడ్డ శక్తులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇతడు దేవుళ్ళ పక్కకు వెళ్ళగానే ఇతనిలో రాక్షస గుణం ఉందని గుర్తుపడతారు. ఇలా అంటుంటే అప్పుడు బండోడు వచ్చి, లేదు లేదు, ఎందుకంటే ప్రకృతి పరంగా చూసుకుంటే నిజా ఒక మానవుడు, కానీ అతనిలో ఉండే శక్తి మాత్రమే డీమన్. అతడు గాని పవర్స్ ఉపయోగించుకుంటే చాలు, అప్పుడు అతడు అతీత శక్తి అనేది ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిజా యొక్క శరీరంలో ఆ డ్రాగన్ పిల్లాడు కూడా ఉన్నాడు. అందువల్ల ఫైట్ చేసేటప్పుడు నిజాకు బదులుగా ఆ శరీరంలో ఉన్న మంచి శక్తి కలిగిన డ్రాగన్ పిల్లాడు ఫైట్ చేస్తాడు. దానివల్ల అక్కడున్న ఎవరికి సందేహం కలగదు అని చెప్పాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే, రే బండోడా, నువ్వు, నీ పంది పిల్ల, నిజా, ఈ ముగ్గురు తప్ప సెంటాగ్ నగరం నుంచేని ఇంకెవరు బయటకు వెళ్ళడానికి నేను అనుమతించను అన్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు విలన్ దగ్గరకు వచ్చి, రే, నా అన్న తమ్ముళ్లను నేను అస్సలు నమ్మలేను. ఇదిగో చూడు, నా డ్రాగన్ శరీరాన్ని వదిలేసి నా ఆత్మ ఇక్కడ చాలా సేపు ఉండలేదు. నా కోసం అంతా నువ్వే చూసుకోవాలి అని అతడు వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో యూజు ప్యాలెస్ కు బయలుదేరాడు. కొంచెం దూరం పోయాక ఒక కొండపై బండోడు ఆగాడు. నిజా యొక్క శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అక్కడ రాక్షసులతో ఎలా ఫైట్ చేయాలి అని హీరో శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడికి బండోడు శిక్షణ ఇచ్చాడు. కానీ ఇద్దరు ఒకే సమయంలో ఒకే బాడీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అప్పుడే అతనికి టక్కున ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఒక మ్యాజికల్ మాత్రం ఉంది, ఇది గాని నువ్వు తీసుకున్నావనుకో కాసేపు నువ్వు మత్తులోకి వెళ్తావు. అప్పుడు నీ శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడు నీ శరీరాన్ని కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ఈ విషయం చెప్పగానే హీరో ఒక్క మాత్ర వేసుకోకుండా చాలా మాత్రలు వేసుకున్నాడు. ఇక ఇతడు మత్తులో పడగానే డ్రాగన్ పిల్లాడు శరీరాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నాడు. నేరుగా ఇప్పుడు యూజు యొక్క ప్యాలెస్ కు వచ్చారు. యాక్చువల్ గా ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ యూజు అనే అతడు 12 లెవెల్ కు దేవుడు. ఇతని పైనే స్వర్గం యొక్క రాజు ఉంటాడు. ఈ అంతఃపురం యొక్క పని ఏంటంటే రాక్షసులను కనిపెట్టడం, సంహరించడమే. ఇప్పుడు గుర్రంపై ఒకతడు కూర్చుని ఉన్నాడే, ఇతన్ని డీమన్ హంటర్ అని అంటారు. ఇక వీళ్ళంతా 12 మాస్టర్ లో ఒకరైన యూజు దగ్గరకు వచ్చారు. ఇదిగో చూడండి, ఇతడే నా శిష్యుడు, మీరు కూడా వినే ఉంటారు, మంచి ముత్యం యొక్క శక్తి కలిగిన నిజా ఇతడే అని చెప్పాడు. పర్వాలేదే, చూడ్డానికి మంచి అబ్బాయిలాగా కనిపిస్తున్నాడే అని యూజు అన్నాడు. దేవుడుగా మారడానికి సంబంధించిన పోటీలో పాల్గొనడానికి వచ్చావు కదా, విజయం పొందడానికి నీకు శుభాకాంక్షలు అని చెప్పాడు. ఇలా చెప్తున్న క్రమంలోనే శరీరంలో ఉన్న ఆ డ్రాగన్ పిల్లాడు పోయి ఇప్పుడు హీరో వచ్చాడు. ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా అతడు పక్కనే ఉన్న ఒక తొట్టి దగ్గరికి వెళ్లి మూత్రం పోయబోతున్నాడు. అప్పుడు ఆ బండోడు దగ్గరకు వచ్చి తలపై ఒక్కటిచ్చాడు. రేయ్, నీ ముందే యూజు ఉన్నారా, నువ్వు రెస్ట్ రూమ్ కు వెళ్ళాలంటే ఆ అక్క తీసుకువెళ్తుంది అని చెప్పాడు. అప్పుడు ఒక ఏంజిల్ తో పంపిస్తున్నారు. అప్పుడు కూడా నోటిని పెట్టుకుని ఊరికే ఉంటాడా, వల వల వాగుతూనే ఉన్నాడు. ఏంటక్క, ఇక్కడ చూస్తే ఈ స్తంభాలు సూపర్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా విలువైన రాళ్లతో తయారు చేసినట్లున్నారే, ఇంత డబ్బు ఈ దేవుళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. ఒకవేళ ఎక్కడైనా దోపిడీ చేశారా అని అంటుంటే, రేయ్, ఆ నోటిని పెట్టుకుని సైలెంట్ గా ఉండొచ్చు కదరా, ఏదేదో వాగుతున్నావేంటి అని ఏంజిల్ అంటోంది. అలా వెళ్తుంటే అనుకోకుండా ఆ ఏంజిల్ యొక్క క్లాత్ పై ఇతడు కాలు పెట్టాడు. అందువల్ల ఆమె డ్రెస్ చిరిగిపోయింది. అరే ఛే, నువ్వు ఒక పిల్లాడివేనారా, దుర్మార్గుడా, నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్తున్నా అంటోంది. మరి నా రెస్ట్ రూమో అంటే, సరే లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు అని దారి చెప్పింది. ఒంటరిగా వెళ్తున్న హీరో ఒక రూమ్ లోకి వచ్చాడు. అక్కడ చూస్తే చాలా డిఫరెంట్ తొట్టెలు ఉన్నాయి. ఓ, ఇదే మూత్రం పోసేదేమో నని ఒక దానిలోకి వెళ్లి మూత్రం పోసాడు. ఆ
తర్వాత యూజు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్యాలెస్ లోనే ఖరీదైన వాటర్ ఇదే అని చెప్పి అందరికి ఒక్కొక్క కప్పులో పోసి ఇస్తున్నారు. అప్పుడు తాగబోతున్నప్పుడు హీరో గమనించాడు, ఇంతకు ముందు ఒక తొట్టిలో మూత్రం పోసాడే, అందులోంచే ఆ వాటర్ ను తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు. అయ్యయ్యో, నేను రెస్ట్ రూమ్ కు బదులుగా ఈ వాటర్ దాంట్లో మూత్రం పోయానా అని తాగుతున్న అతడు వెంటనే కక్కాడు. సీన్ కట్ చేస్తే హీరో దేవుడిగా మారడానికి 3 పోటీలు పెడతారు. అందులో ఒకటి మృగ జాతికి చెందిన వారితో ఫైట్ చేయాలి. ఇక్కడ జరుగుతున్న పోటీలో రాక్షసులు గెలుస్తారా ఇతడు గెలుస్తాడా అని చూడ్డానికి డీమన్ హంటర్ వస్తాడు. ఇప్పుడు ఒక రాక్షస జాతితో ఫైట్ చేయబోతుంటే ఆ నాయకుని చూపించారు. హీరోను చూడగానే వాళ్ళు ఫైటింగ్ కు సిద్ధమయ్యారు. అప్పుడు హీరో లబక్న మాత్ర వేసుకుని తన శరీరంలో డ్రాగన్ పిల్లాన్ని యాక్టివ్ లోకి తెచ్చాడు. ఇతడు తన శక్తులను ఉపయోగించగానే అక్కడున్న ఆ రాక్షస రాజుకు భయం వేసింది. రే, నువ్వు ముందు వెళ్ళరా అని తన అనుచరుణ్ణి పంపించాడు. ఇంకోవైపు హీరో ఒక మాత్రమే వేసుకున్నాడు. అందువల్ల పవర్ కొంచెం సేపే ఉండేటట్లుంది. మళ్ళీ అతడు మెలకువలోకి వచ్చాడు. ఈ గ్యాప్ లో ఆ అనుచరుడు వచ్చి పెద్ద కర్రని తీసుకుని హీరో తలపై కొట్టాడు. ఆ తర్వాత ఇంకో మాత్ర వేసుకుందామని అనుకుంటే అతని చేతిలో ఉన్న మాత్రలన్నీ కూడా అక్కడ వండుతున్న పాత్రలో పడిపోయాయి. ఇక వెంటనే ఆ సూపును ఎత్తుకుని తాగాడు. అప్పుడు ఇతడు మత్తులో పడగానే ఆ డ్రాగన్ పిల్లాడు యాక్టివ్ అయ్యాడు. ఆ రాక్షస రాజును బాగా కొట్టాడు. బలవంతుడైన అనుచరుని కొట్టబోతుంటే మళ్ళీ ఇతడు సూప్ తాగాడు కదా, అది వామిటింగ్ అయింది. అప్పుడు ఆ డ్రాగన్ పిల్లాడు మాయమయ్యి హీరో మళ్ళీ యాక్టివ్ లోకి వచ్చాడు. అప్పుడు ఆ అనుచరుడు వచ్చి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నిజా తనలో ఉన్న డీమన్ శక్తిని ఉపయోగించలేడు. ఎందుకంటే శక్తిని ఉపయోగిస్తే డీమన్ హంటర్ కు అది తెలిసిపోతుంది. చాలా దెబ్బలు తిన్న క్రమంలో ఒక రాయి వచ్చి ఇతనిపై పడింది. ఇక అతడు వచ్చి రాయిని జరిపాడు. కానీ ఆ రాయి పడడం వల్ల ఇతడు నిజంగానే మైకంలో పడ్డాడు. అప్పుడు ఆ శరీరంలో డ్రాగన్ పిల్లాడు యాక్టివ్ అయ్యాడు. ఇక ఫైటింగ్ కు వచ్చిన రాజు యొక్క ముఖంపై గుద్దాడు. ఆ తర్వాత అనుచరుణ్ణి కొట్టాడు. అంతే, ఈ పోటీలో హీరో గెలిచాడు. ఆ తర్వాత యూజు ప్యాలెస్ కు వచ్చారు. యాక్చువల్ గా చెప్పాలంటే యూజుకు ఈ బండోడు సొంత తమ్ముడు. అందువల్ల అతడు బండోని చూస్తూ ఏమంటున్నాడంటే, రే తమ్ముడు, కొన్నాళ్లలో దేవుళ్లకు వ్యతిరేకంగా ఒక ఫైట్ జరగబోతోంది. ఆ పోటీల్లో నువ్వు తప్పకుండా 12వ లెవెల్ కు సంబంధించిన దేవుడిగా పాల్గొనాలి, సిద్ధంగా ఉండు అని అంటుంటే ఆ మాట వినగానే బండోడు చాలా సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోకు ఇప్పుడు 2వ పోటీ స్టార్ట్ అయింది. అడవి మధ్యలో కొంతమంది రాక్షసులు శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళు వెదురు బొంగులపై ఉండి నడుస్తుంటారు. అక్కడ వారికి గురువుగా ఉన్నది వేరెవరో కాదు, విలన్ యొక్క తండ్రి. విలన్ కు జియాబో అనే తమ్ముడు కూడా ఉంటాడు. అక్కడికి వచ్చిన హీరో 2వ పోటీలో మీతో ఫైట్ చేస్తా అంటున్నాడు. అప్పుడు విలన్ తండ్రి ఏమంటున్నాడంటే, రేయ్, నువ్వు చిన్న పిల్లాడివిరా, నాతో ఫైట్ చేస్తావా, కామెడీ చేయకుండా వెళ్ళరా అంటున్నాడు. నేను అస్సలు వెళ్ళను అని మత్తు మాత్రం వేసుకుని తన శరీరంలో డ్రాగన్ పిల్లాన్ని హీరో యాక్టివ్ చేశాడు. ఇక ఆ డ్రాగన్ పిల్లాడు గురువుతో ఫైట్ చేస్తున్నాడు. వెదురు బొంగుపై నిలబడి ఉన్న ఆ మాస్టర్ తో ఇతడు మస్తుగా ఫైట్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆ మాస్టర్ మెరుపు వేగంతో దాక్కుని అటాక్ చేస్తున్నాడు. అతనికి మాయమయ్యే శక్తి ఉంది. మాయమై ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు హీరోకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇద్దరు నీటిలో పడిపోయారు. అప్పుడు గురువు ఏమంటున్నాడంటే, రే అమాయకుడా, నాకు నీళ్లలోనే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుందిరా అంటున్నాడు. నీకు తెలుసా లేదా, నీటిలోనే కరెంటు వెలుగు చాలా వేగంగా ప్రయాణిస్తుంది. నీ వల్ల అయితే నన్ను పట్టుకోరా అని అతడు అటు ఇటు వెళ్తున్నాడు. హీరో శరీరంలో ఉన్న డ్రాగన్ పిల్లాడికి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అప్పుడు ఆ డ్రాగన్ పిల్లాడు ఏం చేశాడంటే ఆ నీటిని మొత్తం మంచుగడ్డలాగా మార్చాడు. అప్పుడు కూడా ఈ గురువు ఊరికే ఉండట్లేదు. తన రక్తం తీసి కొన్ని మంత్రాలు రాశాడు. అప్పుడు అతనిలోకి ఒక పవర్ వచ్చింది. దాన్ని డైరెక్ట్ గా ఆకాశానికి పంపించాడు. అప్పుడు ఈ వెలుగు అడవి గుండా వస్తున్న జియాబోకు తెలిసింది. మా నాన్నకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని వేగంగా వస్తున్నాడు. ఇంకోవైపు ఈ మాస్టర్ శక్తిని ఆకాశం వైపు పంపించాడు కదా, అప్పుడు వర్షం పడుతోంది. ఇక ఆ వర్షపు చినుకులు అతనిపై పడుతుంటే ఆ నీటిలో హీరోకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒకానొక సమయంలో హీరోను పట్టుకుని మెరుపు కత్తి తీసి ఇక కథ ముగిద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా కళ్ళు తెరిచిన ఆ డ్రాగన్ పిల్లాడు ఆ మాస్టర్ యొక్క చేతిని ఫ్రీజ్ చేశాడు. ఎక్కడ నా ప్రాణం పోతుందో అని భయపడిన మాస్టర్ వెంటనే కత్తి తీసి తన చేతిని నరికాడు. ఇక అతన్ని కాపాడడం కోసం మిగతా రాక్షసులు అంతా చుట్టుముడుతున్నారు. అప్పుడు డ్రాగన్ పిల్లాడు ఏం చెప్తున్నాడు
చెప్తున్నాడంటే, మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని చంపడం కోసం నా శక్తిని ఉపయోగించలేదు ఇలా అంటుంటే అప్పుడు డీమన్ హంటర్ లోపలికి వచ్చి, ఇదిగో చూడండి, మిమ్మల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు, సైలెంట్ గా మీరు యూజు ప్యాలెస్ కు వచ్చారనుకోండి, చెడు శక్తులు ఉన్న మీ శక్తిని మేము మంచి శక్తిగా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తామని అంటున్నాడు. అప్పుడు ఆ గురువు సంధికి ఒప్పుకున్నాడు. కానీ అదే టైంలో అక్కడికి వచ్చిన జియాబో మా నాన్నకు ఏదో ప్రమాదం అని అనుకున్నాడు. చిరుత పులిగా మారి ఫైటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు సోల్జర్స్ ను కూడా చంపాడు. నిజా యొక్క చేతిలో వాళ్ళ నాన్న యొక్క చేయి ఉండడం చూసి మర్యాదగా మా నాన్న చేయి ఇవ్వు అని అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. ఇదంతా చూసిన డీమన్ హంటర్ ఒక మంత్రపు బాణం వేశాడు. అప్పుడు ఆ గురువు మధ్యలోకి వచ్చి తన కొడుకుకు ఏమీ కాకుండా అడ్డుకున్నాడు. ఆ బాణం ఇతనికి తాకింది. జియాబోను చంపి తీరుతా అని మళ్లీ బాణం వేస్తున్నాడు. అప్పుడు గురువు మెరుపు వేగంతో తన కొడుకును తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు అనుకున్నట్లు ఈ డీమన్ హంటర్ సాధారణమైన వ్యక్తి కాదు. తన దగ్గర ఉన్న పవర్ నంతా ఉపయోగిస్తున్నాడు. అతనికి 10-20 చేతులు వచ్చాయి. కంటిన్యూగా బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో గురువుకు గాయమై కింద పడ్డాడు. జియాబో నువ్వు తప్పించుకోరా అని తోసేశాడు. సీన్ కట్ చేస్తే సెంటాంగ్ నగరాన్ని ఆక్రమించిన ఆ విలన్ అక్కడ చాలా మంది జనం రోగాల బారిన పడ్డారు. వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకొచ్చి ఇచ్చాడు. అతనికి కృతజ్ఞతలు తెలిపేలా వీళ్ళంతా అతనికి మంచి భోజనం పెడుతున్నారు. వీళ్ళని ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మంచివాడిలాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సడన్ గా కొంతమంది జియాబోను తీసుకొచ్చారు. అతనికి గాయమై ఉంది. తమ్ముడు నీకేమైందిరా అని అడుగుతుంటే, అన్న కొంతమంది దేవుళ్ళు వచ్చారు, మన వాళ్ళను అటాక్ చేశారు, నాన్న యొక్క ఒక చేతిని కూడా నరికారు, ఇదంతా చేసింది వేరెవరు కాదు నిజా అని చెప్పి జియాబో చనిపోయాడు. ఇంతసేపు కొంచెం మంచివాడిగా ఉన్న విలన్ ఇప్పుడు ఆక్రోషంతో రెచ్చిపోతున్నాడు. ఇంకోవైపు మాస్టర్ వూజు దగ్గరికి నిజా వచ్చాడు. నీకు 2 పోటీలు అయిపోయాయి, ఇక 3వ పోటీ ఉంది అని చెప్తున్నారు. ఇక 3వదిగా అతడు పోటీ పడబోయేది షీజీ అనే ఒక పర్వతం లాంటి రాక్షసునితో అతడు పోటీ పడాలి. అప్పుడు ఒక కాపలాదారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ సెంటాంగ్ లో పెద్ద తప్పు జరుగుతోంది, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. అప్పుడు భయపడిపోయిన హీరో వెంటనే తన నగరానికి వచ్చాడు. ఆ నగరం మొత్తం సర్వనాశనమై ఉంది. అమాయకులైన ప్రజలు చనిపోయి పడి ఉన్నారు. ఒకవేళ విలనే ఇదంతా చేశాడేమో, ఎందుకంటే నిజా వాళ్ళ నాన్నను తమ్ముణ్ణి చంపేశాడు కదా, అదేంటనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక నిజా ఊరి మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ పెట్టుకునే కవచం కింద పడి ఉంది. అయితే మా అమ్మా నాన్నను కూడా చంపేశారా అని భయపడుతున్నాడు. అప్పుడు డీమన్ హంటర్ ఒక వ్యత్యాసమైన గోరు గుర్తులను చూశాడు. మాస్టర్ యూజో ఇది చూసారా, ఇది తప్పకుండా డ్రాగన్ యొక్క గుర్తులే, కానీ డ్రాగన్లన్నిటిని 1000 ఏళ్ల క్రితమే మనం సముద్రం అడుగున పెట్టాము, కానీ అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో అంటున్నాడు. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. డ్రాగన్ రాజుకు చెల్లి ఉంటుంది. ఆమె తన గోరు ద్వారా ఆకాశాన్ని చీల్చి పోర్టల్ తయారు చేస్తుంది. ఓహో, అయితే ఆ పోర్టల్ గుండా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు అనేది ఇతడు కనిపెట్టాడు. అప్పుడు షూజు ఏమంటున్నాడంటే, ఇక మనం లేట్ చేయొద్దు, మొదట ఆ డ్రాగన్ జాతిని అంతం చేయాలి, ఆ తర్వాత స్వర్గం యొక్క రాజుకు ఇన్ఫార్మ్ చేద్దామని అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే హీరో చాలా కోపంతో అటువైపు వెళ్తున్నాడు. కానీ అతడు విలన్ ను వెతుక్కుంటూ వెళ్ళట్లేదు. 3వ పోటీ ఉంటుందే అందుకోసం వెళ్తున్నాడు. ఎందుకంటే హీరో దేవుడు అయితేనే డ్రాగన్ పిల్లాడికి శరీరం రావడానికి అవసరమైన పవిత్రమైన నీరు దొరుకుతుంది. చాలా ఆక్రోషంతో హీరో వెళ్తుంటే ఆ డ్రాగన్ కుర్రాడు బయటకు వచ్చి, రేయ్ నేను చెప్పేది వినరా, మా నాన్న ఈ తప్పు చేసి ఉండడు, నువ్వు మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఆయనతో మాట్లాడుతా అంటున్నాడు. లేదు నువ్వు మాట్లాడితే మాత్రం మా అమ్మా నాన్న తిరిగి వస్తారా, నిన్ను నేను మొదట కాపాడుకోవాలి, నీ శరీరం రావడానికి ఆ పవిత్రమైన నీరును సాధిస్తాను, ఆ తర్వాత మీ నాన్నని ఏం చేస్తానో కూడా నీకు బాగానే తెలుసు అంటున్నాడు. ఇక నేరుగా 3వ శత్రువు అయిన ఆ పర్వత రాక్షసుని దగ్గరకు వచ్చాడు. రాళ్లు తీసుకుని ధ్వంసం చేస్తున్నాడు. ఆ లేడీ రాక్షసుని మస్తుగా కొట్టాడు. ఇక వచ్చిన పని అయిపోయింది, 3వ పోటీలో గెలిచా అనుకుంటున్నాడు. క్యాజువల్ గా బయటకు వెళ్తుంటే ఇతడు కొట్టి పడేసిన ఆ లేడీ ఒక పర్వతం లాగా వస్తోంది. ఆ పర్వతం చేతితో హీరోను భూమిలోకి నొక్కుతోంది. అప్పుడు హీరో ఏం చేశాడంటే తన పక్కన డీమన్ హంటర్ లేడని గుర్తించాడు. అందువల్ల డెవిల్ శక్తిని ఉపయోగించి మంటను క్రియేట్ చేశాడు. ఆ శక్తితో రాక్షసుని నాశనం చేశాడు. అతడు ఎక్కువ మొత్తంలో పవర్ ఉపయోగించడం వల్ల అతని శరీరం అంటే చర్మం డ్యామేజ్ అయింది. అదే టైంలో డీమన్ హంటర్ వచ్చాడు. ఏరా బండోడా, ఇప్పుడే లేటెస్ట్ గా నేను డీమన్ శక్తిని చూసా అంటున్నాడు. ఒకవేళ అది నిజా అయి ఉంటాడా అంటున్నాడు. ఇంతకు
ముందు జియావో నాన్నపై అటాక్ చేసేటప్పుడు మంచు శక్తిని ఉపయోగించాడు. మరి అలాంటప్పుడు ఫైర్ పవర్ ఇతనికి ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు. ఏంటయ్యా డీమన్ హంటర్, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇతని శరీరంలో ఉన్నది దివ్య శక్తి, అందువల్ల నీరు నిప్పు అని 2 శక్తులను ఇతడు ఉపయోగించగలడు. అంతేకాదు నువ్వు ఇప్పుడు అతీత శక్తి వచ్చినట్లు గుర్తుపట్టావే, అది వేరేదో కాదు, ఇదిగో బందీ అయి ఉన్నాడే రాక్షసుడు, వీడే ఉపయోగించాడు అని చెప్తున్నాడు. అప్పుడు అతడు బాగా ఆలోచించి మాస్టర్ యూజ్ దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుళ్ళందరి దగ్గర కూడా పచ్చ కలర్ లో ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే హీరోకు కూడా ఇచ్చారు. ఇక పోటీల్లో గెలిచాడు కాబట్టి ఇతనికి ఒక మంత్రపు వస్తువు బహుమతిగా ఇవ్వాలి. అది కూడా ఇతడు అడిగిందే ఇవ్వాలి. చాలా సేపు యూజో మంత్రాలను ఉచ్చరించాడు. అప్పుడు ఇద్దరి యొక్క శరీరాలు భూమి లోపలికి వెళ్తున్నాయి. ఇక లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కోట్ల సంఖ్యలో మంత్రపు వస్తువులు ఉన్నాయి. నిజా, నువ్వు పోటీలో గెలవడం వల్ల నీకు ఇష్టమైంది ఏదో ఒకటి ఇందులోంచి తీసుకోవచ్చు. ఏం కావాలి అని అడుగుతుంటే నాకు పవిత్రమైన వాటర్ కావాలి అని అడిగాడు. వెంటనే ఆ మ్యాజిక్ వాటర్ ను ఇతనికి అప్పగించారు. ఇక యూజో యొక్క అంతఃపురంలో అతిపెద్ద మంత్రపు జాడి ఉంటుంది. దాన్ని బయటకు తీసిన యూజో డ్రాగన్స్ ను ఇందులో పెట్టి బంధించాలి అంటున్నాడు. వాళ్ళు చేసిన తప్పు కోసం వాళ్ళను సర్వనాశనం చేస్తా అంటున్నాడు. ఇంకోవైపు హీరో సెంటాంగ్ నగరానికి వచ్చాడు. మంత్రపు తామర పుష్పం వాడిపోయి ఉంటుంది కదా, ఆ మ్యాజిక్ వాటర్ తీసుకొచ్చి దీనిపై పోసాడు. అప్పుడు అది వికసిస్తోంది. ఇక డ్రాగన్ కుర్రాన్ని చూస్తూ నీకు చేయాల్సిందంతా నేను చేశాను, ఇక నన్ను ఫాలో కాకు అని చెప్పి ఆ డ్రాగన్ కుర్రాడి యొక్క తండ్రి అయిన డ్రాగన్ రాజును చంపడానికి వెళ్తున్నాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో డ్రాగన్ రాజు అనుమానంతో బయటకు వచ్చాడు. అప్పుడు మాస్టర్ యూజు తన దళాలను తీసుకొచ్చిన సంగతి గుర్తుపట్టాడు. మాస్టర్ ఏమైంది, ఎందుకోసం ఇక్కడికి వచ్చారు అని అంటుంటే నటించకురా, నువ్వే సెంటాంగ్ నగరాన్ని నాశనం చేశావని నాకు తెలుసు, తప్పు చేశావు అని అంటుంటే ఏంటి సెంటాంగ్ నగరం నాశనమైందా, అసలు దానికి నాకు సంబంధమే లేదండి అని డ్రాగన్ రాజు అన్నాడు. నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి రాలేదు, మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చా అని మాస్టర్ యూజ్ అన్నాడు. ఇతడు జాడీ తీసుకొచ్చాడే, దాన్ని పార్టులుగా విప్పి సముద్రం అడుగున డ్రాగన్ రాజు యొక్క అంతఃపురం ఉంటుంది, దాన్ని బంధించాడు. అప్పుడు భయపడిపోయిన అతడు తన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తమ్ముడు చెల్లిని చూస్తూ మీరే ఆ విలన్ తో కలిసి ఏదో చేసినట్లున్నారు, ఏం చేశారో చెప్పండి అని అంటుంటే అన్న మమ్మల్ని క్షమించండి, మనం ప్రాణాలతో హాయిగా ఉండడానికి కొన్ని తప్పులు చేయడంలో తప్పే లేదు అంటున్నారు. అప్పుడు ఆ డ్రాగన్ రాజు ఉండండి, వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను, కాపలాదారులారా నేను పైకి వెళ్లి ఫైట్ చేస్తాను, అప్పటి వరకు ఇక్కడ ఉన్న రాక్షసులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పాడు. ఇక డ్రాగన్ రాజు పైకి వచ్చి హ్యూజో పక్కకు వెళ్తుంటే అతని బాడీ గార్డ్స్ అయిన డీమన్ హంటర్, ఏంజెల్ వచ్చి అడ్డుకున్నారు. ఇంకో వైపు డ్రాగన్స్ యొక్క అంతఃపురంలో ఆ తమ్ముడు చెల్లి ఊరికే ఉండలేదు. రే రాక్షసులారా, ఆ దేవుళ్లను నాశనం చేయడానికి మనకిదే సరైన సమయం, వెంటనే మీ ప్రతాపం చూపించండి అని సిగ్నల్ ఇచ్చారు. అక్కడ ఒక పెద్ద స్తంభం ఉంటుంది, దానికే సంకెళ్లు వేసి వీళ్ళందరినీ బంధించారు. ఇప్పుడు అంతా కలిసి ఆ స్తంభాన్ని నాశనం చేశారు. ఇంకోవైపు వాళ్ళు తప్పించుకోకుండా ఆ డ్రాగన్స్ అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకోవైపు డ్రాగన్ రాజుకు ఏంజిల్ డీమన్ హంటర్ కు ఫైట్ జరుగుతోంది. ఇదే టైంలో నిజా లోపలికి వచ్చాడు. డ్రాగన్ రాజును చూస్తూ మా అమ్మ నాన్నను నువ్వే చంపావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటున్నాడు. ఇక వీళ్ళిద్దరూ సముద్రంలోకి వెళ్లి ఫైట్ చేస్తున్నారు. ఇంకోవైపు మాస్టర్ యూజో తను తీసుకొచ్చాడే పాత్ర, అందులో డ్రాగన్ యొక్క నగరాన్ని బంధించి పైకి తీసుకెళ్తున్నాడు. ఫైట్ జరుగుతుంటే హీరో తనలోని పూర్తి పవర్స్ ఉపయోగిస్తున్నాడు. డ్రాగన్ రాజు తట్టుకోలేకపోయాడు. మాస్టర్ హ్యూజ్ యొక్క పాత్ర మూయబోయే టైంలో అతడు అందులోకి వెళ్లిపోయాడు. సూపర్ నిజా, నువ్వు మంచి పని చేశావు తెలుసా అని హ్యూజో అంటున్నాడు. అప్పుడు సైలెంట్ గా ఉండిపోయిన హీరో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాడు. కలలో వాళ్ళ అమ్మా నాన్న ఇతనితో మాట్లాడినట్లు అనిపించింది, కానీ ఆ మాటలు దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఏంట్రా అని చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. మీకు ఏదో అయిందని నేను బాగా బాధపడుతున్నాను, మీరు ప్రాణాలతోనే ఉన్నారా అని సంతోషపడుతున్నాడు. అప్పుడు లీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. రే, నువ్వు అనుకున్నట్లు మన సెంటాంగ్ నగరాన్ని నాశనం చేసింది వేరెవరో కాదు, మంచివాడిగా నటిస్తున్నాడే యూజే అని చెప్పాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. నా తమ్ముడు చనిపోయాడని విలన్ చాలా ఫీల్ అయ్యేటప్పుడు అప్పుడు ఆకాశం నుంచేని వేరు లాంటి డ్రాగన్ ఒకటి వచ్చింది. సెంటాంగ్ నగరాన్ని నాశనం చేయాలని చూసింది, కానీ కొన్ని జంతువులు ఒక కవచం ఏర్పాటు చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దాన్ని కూడా ఆ డ్రాగన్ పగలగొట్టింది. సరైన టైంలో సాయం కోసం వచ్చిన డ్రాగన్ రాజు
రాజు యొక్క తమ్ముడు చెల్లెళ్ళు ముగ్గురు కలిసి ఒక్కసారిగా అటాక్ చేశారు. అప్పుడు ఆ వేర్ల డ్రాగన్ క్షణాల్లో నాశనం అయిపోయింది. అప్పుడే దీని అంతటి వెనుక ఉన్నది యూజ్ అనే విషయం నాకు తెలిసింది అంటున్నాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే, నేను అప్పుడే అనుకున్నాను, జియావో యొక్క శరీరంలో దేవుళ్ళు ఉపయోగించే మాయా విల్లుల యొక్క ఆనవాళ్లను చూశాను. తప్పకుండా నీ అనుమతి లేకుండా ఇలా ఎవరు దాడి చేసి ఉండరు. నాకిప్పుడే తెలుస్తోంది దేవుళ్ళ మధ్య అతిపెద్ద వార్ రాబోతోంది. ఆ టైంలో నువ్వు నీ పవర్స్ ను ఎక్కువ చేసుకోవాలని డ్రాగన్స్ పై నిందలు వేస్తున్నావు. వాళ్ళందరినీ నీకు అవసరమైన మంత్రపు మాత్రలలాగా తయారు చేయాలని అనుకుంటున్నావు. ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు సెంటాంగ్ నగరాన్ని నాశనం చేసి ఇదంతా చేసింది డ్రాగన్సే అని చెప్పి దేవుళ్ళ మహారాజు ముందు వాళ్ళను అలాగా చూపించాలని అనుకున్నావు. నిజమే కదా అని అంటుంటే, పర్వాలేదే అంతా కనిపెట్టావే అని అన్నాడు. సరే, ఇప్పుడు స్వర్గం యొక్క రాజు ఇక్కడ లేడు. అతడు వచ్చేలోపు మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేయగలను అని హ్యూజు అంటున్నాడు. అప్పుడు ఆ చెల్లి తమ్ముడు అనే డ్రాగన్స్ ఉంటాయే, అవి విలన్ వైపు తిరిగాయి. హ్యూజును చూస్తూ, ఇదిగో చూడయ్యా, మేము డైరెక్ట్ గా విషయానికి వస్తాం. మాకు గాని స్వేచ్ఛనిచ్చావనుకో, నీ తరపున ఈ సెంటాంగ్ నగరాన్ని మేమే నాశనం చేస్తాం. ఎందుకంటే ఏళ్లకేళ్లుగా ఇలా బందీలుగా మేము జీవించడం ఇష్టం లేదు. ఏమంటావు అని అంటుంటే హ్యూజ్ అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు విలన్ కు చాలా కోపం వచ్చింది. ఒరే దుర్మార్గుల్లారా, పక్కనే ఉండి ఇలా మోసం చేస్తారా? ఇదంతా నేను డ్రాగన్ రాజుకు చెప్తా అంటున్నాడు. ఇక అప్పుడే విలన్ కి అర్థమైపోయింది, వీళ్ళతో నేను ఒంటరిగా పోరాడలేనని. ఇక హీరో వాళ్ళ అమ్మ నాన్న ఆ బండోడు అని వాళ్ళని తీసుకుని ఆ నగరం నుంచి పారిపోతున్నాడు. కానీ అమాయక ప్రజలు ఈ డ్రాగన్స్ యొక్క దాడిలో దారుణంగా చనిపోయారు. ఇక ఇదంతా చెప్పిన తర్వాత అక్కడున్న సోల్జర్స్ ఈ హ్యూజుకు వ్యతిరేకంగా తిరుగుతారని అనుకుంటే వాళ్ళు అసలు స్పందించడమే లేదు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మము అంటున్నారు. అదే టైంలో డ్రాగన్ కుర్రాడు కూడా వచ్చాడు. మర్యాదగా మా నాన్నను బయటకు వదులు అని ఏంజిల్ తో ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఏమో డీమన్ హంటర్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రాక్షసులు ఏమనుకుంటున్నారంటే, ఈ డ్రాగన్స్ మమ్మల్ని ఉపయోగించుకున్నాయా అని అనుకుంటున్నారు. అందువల్ల డ్రాగన్ రాజును చూస్తూ, మీకు వ్యతిరేకంగా పనిచేసినందుకు క్షమించండి అని రాక్షసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందువల్ల ఎలాంటి ఉపయోగము లేదు. బయటకు వచ్చిన తమ్ముడు చెల్లి అనే డ్రాగన్స్ తమను రాక్షస డ్రాగన్ లాగా మార్చుకున్నాయి. ఇక ఫైట్ సూపర్ గా జరుగుతోంది. డ్రాగన్ పిల్లాడు హీరో మస్తుగా ఫైట్ చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే, ఆ డ్రాగన్ చెల్లి ఉంటుంది, ఆమె మధ్యలోకి వచ్చి ఆకాశంలో గోర్లతో గీతలు గీస్తోంది. పోర్టల్ తయారు చేసి మధ్యలో వచ్చి అటాక్ చేస్తోంది. ఇంకోవైపు డీమన్ హంటర్ దగ్గర ఈ బండోడు ఇరుక్కుపోయాడు. అతనిపై బాణాల మీద బాణాలు వేస్తున్నాడు. ఇలాగే ఫైట్ జరిగితే మనం ఓడిపోతాం. వీళ్ళతో తంత్రాన్ని ఉపయోగించే గెలవాలి అని నిజా అనుకున్నాడు. ఇప్పుడు డ్రాగన్ పిల్లాడు హీరో ఇద్దరు నీరు నిప్పు రెండు కలిపి అక్కడ పొగను క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరికి రూపాలు మార్చే పవర్ ఉంటుంది. అందువల్ల ఆ చెడ్డ డ్రాగన్స్ ఉంటాయే, వాళ్ళ లెక్క రూపాలు మార్చుకున్నారు. ఇక ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తున్నారు. ఇక సందట్లో సడేమియా లాగా ఈ యూజ్ ఏం చేస్తున్నాడంటే, తన పవర్ ఉపయోగించి ఇతడు పాత్రలో బంధించాడే ఆ డ్రాగన్స్ ను పవర్ఫుల్ మాత్రలాగా తయారు చేయడానికి స్వర్గం యొక్క మంటను క్రియేట్ చేశాడు. అప్పుడు ఒక రాక్షసుడు ఏమంటున్నాడంటే, ఏయ్యా, మనం లావాలోనే జీవిస్తాము. ఇతడు క్రియేట్ చేసిన ఇంత చిన్న నిప్పు మనల్ని ఏం చేస్తుంది అని అంటున్నాడు. ఆ మంటల్లోకి టెంటికల్ ను విసిరాడు. అప్పుడు అది కాలిపోయింది. ఎందుకంటే స్వర్గం యొక్క మంటను ఎవరూ తట్టుకోలేరు. ఇదే టైంలో హీరో ఆ డ్రాగన్ కుర్రాడు ఒకే టైంలో ఇద్దరు హ్యూజోను అటాక్ చేస్తున్నారు. కానీ వీరికే తెలియకుండా ఆల్రెడీ ఇంతకు ముందు వీరి శరీరంలో విషాన్ని పెట్టాడు అతడు. కరెక్ట్ గా పక్కకు వచ్చిన టైంలో అతడు విషాన్ని ఆన్ చేశాడు. అందువల్ల వీరి శరీరంలోకి కొన్ని వేల ఇంజెక్షన్లు జొప్పించబడ్డాయి. అప్పుడే ఆ బండోనికి విషయం అర్థమైంది. ఇంతకు ముందు 3 పోటీల్లో హీరో గెలిచిన తర్వాత హీరోకు ముందు హ్యూజో చాలా సేపు ఒక మంత్రం వేశాడు. అప్పుడు అతనికే తెలియకుండా హీరో యొక్క శరీరంలో విషం కూడా పెట్టాడు. అప్పుడు ఈ డ్రాగన్ కుర్రాడు హీరో యొక్క శరీరంలో ఆత్మగా ఉన్నాడు. అందువల్ల అతని శరీరంలోకి కూడా ఆ విషం వ్యాపించింది. యాక్చువల్ గా చెప్పాలంటే హీరో ఒక డీమన్ శక్తులున్న వ్యక్తి అనేది హ్యూజో ముందే కనిపెట్టాడు. కానీ ఎందుకు అతన్ని ఊరికే వదిలేశాడంటే, ఇతని ద్వారానే డ్రాగన్ రాజును నాశనం చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత బండోడు తప్పించి డ్రాగన్ పిల్లాడు హీరో అతని తల్లిదండ్రులని కట్టేసి ఆ మంత్రపు పాత్రలోకి హ్యూజో తోసేశాడు. బండోని మాత్రం ఏం చేయలేదు. ఎందుకంటే అతడు ఆయన తమ్ముడు. అన్న ఇలా చేయొద్దు అని బండోడు అంటుంటే పట్టించుకోలేదు.
మంత్రపు జాడిలో ఉన్న రాక్షసులు మాత్రలుగా మారుతున్నారు. వారు ప్రాణాలు కాపాడుకోవాలంటే శరీరంలోని అంతర్గత శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ జాడిలో ఉన్న డ్రాగన్స్ రాక్షసులకు పవర్స్ ఉన్నాయి, కానీ హీరో తల్లిదండ్రులు మనుషులు కదా, వారికి పవర్స్ లేవు. వీక్ అయి కింద పడిపోయారు. అప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా బయటకు వెళ్ళాలి, బాగుండాలి అని హీరో గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. డ్రాగన్ రాజు ఏమంటున్నాడంటే, లేడీ ఇన్ మీరేమీ భయపడకండి, హీరో లోపల డీమన్ శక్తి ఉంది. ఆ పవర్ ఏంటంటే నిప్పు. హీరో శరీరంలో ఉన్న నిప్పు, ఈ స్వర్గానికి చెందిన నిప్పు సరి సమానంగా ఒకే పవర్ లో ఉన్నాయి. అందువల్ల ఇతనికి ఏమీ కాదు అని చెప్పాడు. లోపలకు వచ్చిన హ్యూజో, ఈ విషయం నాకు కూడా తెలుసు, అందువల్ల నిజ శరీరంలో ఉన్న మంటను ఆర్పడానికి నేను ఒక మందు తీసుకొచ్చాను. ఇది గాని నువ్వు తీసుకున్నావనుకో మీ అమ్మా నాన్నను ఏమీ చేయకుండా వదిలిపెడతాను, లేదనుకో వాళ్ళను చంపేస్తా అని అంటుంటాడు. ఇక హీరో ఏమీ ఆలోచించకుండా ఆ మందు తీసుకుందామని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి ఆ మందుని తీసుకెళ్లి మంటల్లో పడేసింది. ఛీ, నువ్వు ఒక దేవుడివేనా? పిల్లాడి దగ్గరకు వచ్చి బేరం మాట్లాడుతున్నావు. నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా కొడుకు తప్పుడు పనులు చేయడు, వాడు ప్రాణాలతో ఉండాలి అని అంటుంటే, సరే అయితే నీ ఇష్టం అని హ్యూజో అన్నాడు. హ్యూజో అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ అమ్మ తను చనిపోయే స్థితిలో ఉన్నా కూడా నిజాను హత్తుకుంది. అప్పుడు అతడు, అమ్మ మీరు నన్ను హత్తుకోకండి, ఎందుకంటే నాలో ఉన్న ముళ్ళు మిమ్మల్ని బాధిస్తాయి అని అంటుంటే, పర్వాలేదురా, చివరగా ఇప్పుడే కదా నేను నిన్ను హత్తుకోబోతున్నాను, అందువల్ల ఎలాంటి నొప్పినైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా అని హత్తుకుంది. మనస్ఫూర్తిగా అమ్మను హత్తుకోలేకపోతున్నానే అని అతడు బాధపడుతున్నాడు. ఒకానొక సమయంలో ఆమె శరీరం మాయమైపోయి ఒక మాత్రగా తయారైంది. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హీరో ఇది చూసి తట్టుకోలేకపోయాడు. లోపల మస్తు కోపం వస్తోంది. అతడు కోప్పడుతుంటే డ్రాగన్ రాజు చూసి, రే నిజా, నువ్వు ఎక్కువగా కోప్పడకూడదు, నీ శరీరం తట్టుకోలేక డ్యామేజ్ అవుతుంది అని అంటున్నాడు. కానీ హీరో అస్సలు వినట్లేదు. అతడు చాలా కోప్పడుతున్న క్రమంలో శరీరంలోని బయటి ప్రాంతం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరి హీరో చనిపోయాడా అంటే లేదు. హీరో లోపల రెండు రకాలైన పవర్స్ ఉన్నాయి. ఒకటేమో చిన్న పిల్లాడి రూపం, ఇంకొకటేమో పెద్దోడి రూపం. ఇప్పుడు చిన్న పిల్లాడి రూపం నాశనమైంది, అందువల్ల ఇక పర్మనెంట్ గా పెద్దోడి రూపంలో ఉండబోతున్నాడు. ఇంతకు ముందు కంటే ఆ ఫైర్ పవర్ ఇప్పుడు ఎక్కువ శక్తిని ఇస్తోంది. అమ్మ యొక్క ముత్యాన్ని తీసుకుని, నాన్న దీన్ని జాగ్రత్తగా పెట్టండి అని తండ్రికి ఇచ్చాడు. ఆ తర్వాత డ్రాగన్ కుర్రాడు కూడా ఆ ముళ్ళ వల్ల బాధించబడ్డాడు. అతని చేతిని పట్టుకోగానే ఆ ముళ్ళు మొత్తం మాయమయ్యాయి. స్నేహితుడా రా, మా ఇద్దరం కలిసి వాడి కథ ముగిద్దాం అనుకున్నారు. ఆ జాడి యొక్క మూత తెరవడానికి ట్రై చేస్తున్నారు. యూజోకు ఈ విషయం తెలియగానే తన సోల్జర్స్ యొక్క సాయంతో ఆ మూతను తెరవకుండా పట్టుకున్నాడు. అప్పుడు డ్రాగన్స్, రాక్షసులు వీళ్ళంతా హీరోకు హెల్ప్ చేస్తున్నారు. ఇక అది చాలదన్నట్లు హీరోకు ఇప్పుడు 6 చేతులు వచ్చాయి. గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు ఆ మంత్రపు జాడి ముక్కలు ముక్కలైంది. ఇక ఫైట్ హోరాహోరీగా జరగబోతోంది. హ్యూజో చూడ్డానికి పొట్టివాడుగా ఇంతే ఉంటాడు, కానీ ఇప్పుడు హల్క్ లాగా మారిపోయాడు. ఇక రాక్షసులకు దేవుళ్లకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఈ డ్రాగన్ రాజు తన మొత్తం పవర్స్ ఉపయోగించి అక్కడున్న ఏంజల్ ను, డీమన్ హంటర్ ను అటాక్ చేశాడు. అప్పుడు వాళ్ళ యొక్క ముఖాలు రాక్షసుల ముఖాల్లాగా మారాయి. అప్పుడే అసలు విషయం అర్థమవుతోంది. ఈ విలన్ తన అవసరాల కోసం రాక్షసులను తన వెంట పెట్టుకుని వాళ్ళు దేవుళ్ళు అని మిగతా వాళ్ళందరినీ నమ్మించాడు. ఇక హీరో ఆ డ్రాగన్ కుర్రాడు హ్యూజును అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చెట్టు యొక్క వేర్లను ఉపయోగించి అతడు వీళ్ళిద్దరిని నోట్లో మింగేశాడు. ఒంటరిగా ఉంటేనే వీళ్ళని తట్టుకోవడం కష్టం. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు కలిసిపోయారు. అందువల్ల వారిద్దరి దగ్గర పవర్స్ ఎక్కువగా ఉన్నాయి. విలన్ క్రియేట్ చేసిన వేర్లను తమ శక్తితో నాశనం చేశారు. అప్పుడు ఆ డ్రాగన్ కుర్రాడు డ్రాగన్ లాగా మారాడు. ఆ డ్రాగన్ పైన హీరో కూర్చుని ఉన్నాడు. రే ఇక రారా, ఈ రోజు నువ్వా నేనా చూసుకుందామని పిలుస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి హ్యూజోను బాగా కొడుతున్నారు. వీళ్ళ దెబ్బలను అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఇతని శరీరంతో కనెక్ట్ అయి ఉన్నాయే వేర్లు, వాటిని కూడా పెకిలించారు. ఇప్పుడు హ్యూజో యొక్క ముఖం ఉబ్బిపోయింది. ఇక అతన్ని కొట్టి చంపుదామని అనుకుంటున్న క్రమంలో డీమన్ హంటర్, ఏంజల్ వచ్చారు. ఆ డ్రాగన్ చెల్లి ఉంటుంది, ఆమె కూడా వచ్చి పోర్టల్ ను క్రియేట్ చేసింది. వాళ్ళను కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్తోంది. ఇకపై వారితో పోరాడి గెలవలేమనుకున్న దేవుని సోల్జర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన కొడుకు ప్రాణాలు కాపాడినందుకు డ్రాగన్ రాజు నిజాకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు హీరోను చూస్తున్న డ్రాగన్ పిల్లాడు, నువ్వెందుకు బయట ఉండడం, సముద్రం అడుగున ఉన్న అంతఃపురానికి మాతో రా అంటుంటే, నేను బయట ప్రపంచాన్ని చూశాను, వారితో పోరాడడం నేర్చుకోవాలి, పారిపోయి దాక్కుంటే పనవ్వదు
అవ్వదు అని హీరో అన్నాడు. అప్పుడు డ్రాగన్ రాజు అవును నిజా చెప్పింది నిజమే, ఇకపై నువ్వు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని కొడుక్కి చెప్పాడు. మీరిద్దరూ కలిసే ఉండాలి, మీకు సాయం అవసరం అయినప్పుడు తప్పకుండా మేం వస్తామని కొడుకును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకోవైపు విలన్ ను యూజో కట్టేశాడు. ఇతని ద్వారా పెద్దగా ఏదో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఇంకా అయిపోలేదు. 3వ పార్ట్ కు హింట్ ఇచ్చి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.